నమస్తే, నేను రవీంద్ర. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మంచా నాగమల్లేశ్వరి మేడం తోటి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన వివిధ ప్రశ్నలపైన మేడం తోటి మనం చర్చిస్తున్నాం. నమస్తే మేడం. మేడం, మీ రాజకీయ నేపథ్యం ఏంటి? మీరు రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారు? సో ప్రస్తుతం మీరు ఏ విధంగా పార్టీ కోసం మీరు వాయిస్ ఇస్తున్నారు? మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీ గురించి చెప్పండి. సో నా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీలో ఏం లేదు. మా నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మా తాతగారు కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను కూడా బ్యాంక్లో వర్క్ చేశాను, మేనేజర్గా వర్క్ చేసి 4 గోడల మధ్య ఈ బాక్స్ పట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని పనిచేయడం నా మైండ్ సెట్కి అది సెట్ అవ్వక నేను రిజైన్ చేసి ఎన్జిఓ స్టార్ట్ చేశాను. సో ఎన్జిఓ న్యూ హోప్ ఫౌండేషన్ అని చెప్పేసి పాస్ట్ 10 years నుంచి ఎన్జిఓ రన్ చేస్తున్నాను. ఐఎమ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. సో ఇప్పుడు రాజకీయము అని అంటే డెఫినెట్గా సోషల్ యాక్టివిస్టులందరికీ సొసైటీ మీద కానీ లేకపోతే జరుగుతున్నటువంటి సమస్యల మీద చాలా క్లారిటీ ఉంటుంది. సో ఆ క్లారిటీ నాకు ఉన్నింది. ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి నాకు ప్రశ్నించడం అలవాటు. ప్రశ్నించడం, పోరాటం, ఉద్యమించడం అనేది ఇంకా నాకు తెలిసి నా 30 yearsలో నుంచి నేను చేస్తున్నటువంటి థింగ్. సో అది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. సో చాలామంది అడుగుతుంటారు, ఎవరికి సంబంధం లేదు మల్లీశ్వరి, నువ్వెందుకు ముందుకొచ్చేసి అడుగుతుంటావు ఏంటి అని అంటే, నా కళ్ళ ముందు జరిగినప్పుడు అది అబద్ధమైనా లేకపోతే చెడైనా మనం ప్రశ్నించలేకపోతే నాకు తెలిసి దాన్ని చేతగానితనం అంటారని నేను అనుకుంటాను. ఇప్పుడు మనం పోరాటం స్టార్ట్ చేస్తాం, సరే గెలుస్తామా ఓడతామా అనేది సెకండరీ, పోరాటం అయితే చేయాలి కదా. సో అలాగా చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను లీడర్, స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అంతా నాలో ఉండే. సో ఐ హ్యావ్ డన్ మై పిహెచ్డి ఎంబీఏ. సో ఇప్పుడు లా కూడా చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనకి నీలాంటి అమ్మాయి పొలిటికల్గా ఉంటే బాగుంటుంది, ఇంకా జనాలకి ఎక్కువ మంచి చేస్తుంది అనే థాట్లో చాలామంది పెద్దలు చెప్పినప్పుడు ఫస్ట్ నేను బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సో బీజేపీలో 5 years వర్క్ చేశాను అక్కడ. 2023 వరకు నేను పాయకరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా చేసున్నాను. దెన్ తర్వాత ఈ కూటమి ఎప్పుడైతే యాడ్ అయిందో ఈ కూటమి అంతా కలవడం అనేది నాకు నచ్చలేదు. బీజేపీ వెళ్ళి టీడీపీతో కలవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళ మీద ఫైట్ చేసి సో లాస్ట్ మినిట్లో వెళ్ళి అలా వెళ్ళడం నాకు నచ్చలేదు. ఇన్ ద సేమ్ టైం ఉన్నటువంటి పార్టీస్లో ఇప్పుడు 3 పార్టీలు అటు వెళ్ళిపోయాయి, ఇంకా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ. సో ఏదైతే నా కెరీర్కి బాగుంటుంది, ఏదైతే జనాలకి రాబో భవిష్యత్తుకి మంచి చేస్తున్నటువంటి పార్టీని చూస్ చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను 2023లో వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత ఇప్పటికి 2 years 3 months అవుతుంది నేను వచ్చి. సో డెఫినెట్గా పార్టీ ఓడిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం కూడా కెరీర్ పరంగా 5 ఏళ్ళు అక్కడ చేసి వచ్చాం, మళ్ళీ మనం ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకున్నప్పుడు వాట్ ఎవర్ రీజన్స్ ఏది ఏమైనా కూడా పార్టీ కష్టకాలంలో నిలబడాలని నేను అనుకున్నాను. సో అందుకని నేను పార్టీ ఓడిపోయిన మధ్యాహ్నం 3 గంటలకు ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో వైరల్ అవ్వడం, అది 1 million వెళ్ళిపోవడం, వ్యూస్ వెళ్ళిపోవడం. దెన్ దాని తర్వాత నన్ను చాలా బూతులు తిట్టడం, అది 1 million వెళ్తే కింద 10,000 బూత్ కామెంట్స్ ఉన్నాయి. సో అప్పుడు వరకు నా పద్ధతి ఎట్లుంటుందంటే, నేను ఒక సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి నన్ను ఒక మదర్ తెరీసా అలాగే అంటే ఆవిడతో కంపేర్ చేయడం కాదు కానీ, సో ఆ వే ఆఫ్ థాట్ ప్రాసెస్లోనే నన్ను చూసేవాళ్ళు అందరూ. ఎప్పుడైతే నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడడం స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి బూత్ కామెంట్లు కానీ, క్యారెక్టర్ అసోసియేషన్స్ కానీ, ఫోటో మార్ఫింగ్స్ కానీ ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నటువంటి థింగ్. నిజంగా ఈ 16 నెలలు ఒక రకంగా చెప్పాలి అని అంటే నరకయాతనే అనుకోవాలి. ఎందుకంటే బీయింగ్ ఏ లేడీ సొసైటీలో ఫైట్ చేయడం ఒక ఎత్తు అయితే, అది కూటమి ప్రభుత్వంతో ఫైట్ చేయడం ఇంకొక ఎత్తు అయితే,
సో వాళ్ళకున్నటువంటి స్ట్రాంగెస్ట్ ఐటీడీపీతో మనం ఫైట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. వాళ్ళకి చాలా ఫేక్ ఐడీస్ ఉంటాయి, చాలా యూట్యూబ్స్ ఉంటాయి, 100 యూట్యూబ్లు ఎన్నో ఉన్నాయి. మనం ఒక వీడియో బయటకు వచ్చిందంటే దబ్బని పడిపోతారు మన వీడియో మీద కానీ మన పేజ్ మీద కానీ. సో చాలానే ఫేస్ చేస్తున్నాం. బట్ వాట్ ఎవర్ రీజన్స్ జగనన్న కోసం మా పోరాటం అయితే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా నేను నిల్చోవాలని అనుకున్నాను, నిల్చున్నాను, ఇక ముందు కూడా నిల్చుంటాను. సో మేడం, ఇప్పుడు మీరు పార్టీలోకి వచ్చిన తర్వాత అధికార ప్రతినిధిగా ఇప్పుడు ఉన్నారు. అధికార ప్రతినిధిగా మీ బలంగా మీ వాయిస్ని వినిపిస్తున్నారు. మరి అటుపక్క చూస్తే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి చాలా ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఇంత బలంగా వాయిస్ రైజ్ చేయటం మీకేమీ భయంగా లేదా మేడం? నాకు ఎందుకు సార్ భయం ఉంటుంది? నేనే కాదు, ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు పేరుకి లోకేష్ బాబు గారు నేనేదో రెడ్ బుక్ రాజ్యాంగం అంటే, నాకు తెలిసి మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను పాటిస్తున్నా. ఎవరైనా పాటించాల్సిందే, వరల్డ్ మొత్తం కూడా పాటించాల్సిందే ఆయన రాసినటువంటి రాజ్యాంగమే. ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన అనుసరలో నేను చిన్నప్పటి నుంచి అంబేద్కర్ గారి ఆలోచనలతో పెరిగినటువంటి అమ్మాయిని నాకు ఎందుకు సార్ భయం ఉంటుంది? ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో ఎవరైనా ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది. మీరు చట్టాలని హరించేస్తాను, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటాము అని అంటే అది జరగని పని. ఇవాళ మీరు మేబీ ఏదో ఆనందపడిపోయి జైల్లోకి పంపించాము, 50 రోజులు 70 రోజులు 100 రోజులు మేము ఉన్నాము అని అనుకుంటే కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతానండి. డెఫినెట్గా కర్మ అనేది చాలా హార్డ్గానే హిట్ చేస్తుంది, 100% వస్తుంది, అందులో డౌట్ లేదు. సో నేను మీరు భయపడతారనంటే నేను భయపడను. నేను ప్రశ్నిస్తున్నానే తప్ప నేను ఎక్కడ బూతులు మాట్లాడను, నేను ప్రశ్నిస్తానే తప్ప నేను ఎక్కడ క్యారెక్టర్ అసోసియేషన్స్ చేయను, నేను ప్రశ్నిస్తానే తప్ప ఎవరి పర్సనల్ లైఫ్లో నేను ఇప్పుడు వరకు ఎత్తి మాట్లాడింది లేదు. మీరు కావాలనంటే మీరు చెక్ చేసుకోవచ్చు. దగ్గర నేను 1200 వీడియోలు మాట్లాడాను. నా పోర్టల్లోనే 1200 వీడియోస్ ఉన్నాయి. చాలా డిబేట్స్, కొన్ని 100 డిబేట్స్లో పాల్గొంటున్నాను. తర్వాత ప్రెస్ మీట్స్ పెడుతున్నాను. ఎప్పుడు ఏ రోజు నేను నా లిమిట్ దాటి నేను మాట్లాడాను సార్. బికాజ్ నేను చదువుకున్నాను, నాకు ఒక లైన్ ఉంటుంది. అవతల వాడు నన్ను ఎంత పోక్ చేసినా నేను నా లిమిట్ దాటి మాట్లాడే తత్వం నాది కాదు. సో ఇంత కాన్ఫిడెంట్గా, చట్టపరంగా, న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యంలో మాట్లాడే నా హక్కును బట్టి నేను ప్రశ్నిస్తున్నాను తప్ప ఒకరెవరో నాకు టార్గెట్ అవ్వరు. నేను ఏ రెడ్ బుక్ని చూసి నేను భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదో రెడ్ బుక్లో రాసుకుంటామనంటే తర్వాత రాజ్యాంగంలో రాయాల్సినటువంటి బుక్కులు, అంబేద్కర్ గారు తీసుకొచ్చిన బుక్స్ చాలా ఉన్నాయి. ఆ బుక్స్లో మీ పేరు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి. మహిళలకు ఏ పార్టీలో సముచిత స్థానం ఉంది? అది సార్, ఇప్పుడు నాకు బేసికల్గా ఇప్పుడు మీరు చెప్పాను కదా, నేను కంపారిటివ్లీ అన్నీ చెక్ చేసుకొని, ఇప్పుడు మన రాజకీయ కెరీర్ కూడా మనకు అవసరం కదా. ఎందుకంటే రాజకీయం అంటే అంత ఈజీ కాదు. పొద్దున్న లేయాలి, పోరాడాలి, ప్రశ్నించాలి, ఇట్లా మీలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, వీడియోస్ ఇవ్వాలి, డిబేట్స్లోకి వెళ్ళాలి. సో అంత ప్రయాసే. ఇల్లు వాకిలి కొన్నిసార్లు వదిలిపెట్టి మనం ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ మనం చేస్తున్నాం. వెన్ ఇట్ ఈస్ మన కెరీర్ని కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఏ పార్టీలోకి వెళ్తే మనకి బాగుంటుంది, మనకి కెరీర్ ఉంటుంది అని నేను చూస్ చేసుకున్న ప్రాసెస్లో నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనిపించింది సార్. ఎందుకోనంటే మీరు చెక్ చేసుకుంటే ఒక డిప్యూటీ సీఎం అత్యున్నత పదవిని మహిళలకు ఇచ్చారు, ఒక హోంమంత్రి పదవిని కూడా దళితులకు ఇచ్చారు, దళిత మహిళకి ఇచ్చారు. అలాగే చాలామంది బీసీ మహిళలకి కానీ, నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్స్ కానీ, తర్వాత డైరెక్టర్స్ కానీ, జనరల్గా 33% రిజర్వేషను ఇంకా అప్లికబుల్ అవ్వాల మనకి. మేబీ 29కి అప్లికబుల్ అవుతుందేమో చూడాలి. బట్ దాని ముందే అప్లికబుల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అందుకని నాకు ఈ పార్టీలో ఉంటే నా కెరీర్ బాగుంటుంది, అలాగే మనం కూడా ప్రజాస్వామ్యం బద్ధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది అని నాకు అనిపించి నేను పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు, జగన్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళ ముగ్గురులో మీరేం గమనించారు? వాళ్ళలో ఉన్న క్వాలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, పరిపాలనా విధానం కావచ్చు. రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ సీఎంగా చేసినటువంటి వ్యక్తులు, పరిపాలించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకవేళ కంపేర్ చేసినా పర్లేదు. కానీ దాంట్లో లోకేష్ బాబు గారిని లిస్ట్లో నుంచి తీసేయండి. బికాస్ ఆయన జగన్ గారు
సో ఈ ముగ్గురులో నాకు అనిపించింది ఏంటంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారి రాజ్యాంగం అదొక చరిత్ర. ఆయన తీసుకొచ్చినటువంటి పథకాలు ఇప్పటికీ స్టిల్ ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ లేకపోతే ఫీ రియంబర్స్మెంట్లు కానీ, నేను చాలా మీటింగ్స్లో చెప్పాను, ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎందుకంటే వాళ్ళందరూ అంత ఎఫర్ట్ చేసి పై చదువులు చదివేటువంటి కెపాసిటీ ఏమి ఉండదు సార్. దట్టు మహిళల్ని చదివించాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది కూడా ఆయన తెచ్చిన ఫీ రియంబర్స్మెంట్ తర్వాతే. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు ఇంట్లో, ఇంకొక అమ్మాయి ఉంది, ఎవరిని చదివిస్తారు సార్? అబ్బాయినే చదివిస్తారు, అమ్మాయిని చదివించరు కదా. ఎప్పుడైతే ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందో అప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చి చదువుకోవడం స్టార్ట్ చేశారు. అలాగే నేను కూడా ఎంబీఏ చదువుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా అదే. అఫ్కోర్స్ మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి నాకు ఫీ రియంబర్స్మెంట్తో పని లేదు కానీ, బట్ ఆ ఆలోచన విధానం చాలామంది తల్లిదండ్రులకు వచ్చింది ఆ టైంలోనే. ఆ ప్రాసెస్లో అన్ని పథకాలు, అంత సంక్షేమం, ఆడబిడ్డల కోసం, పేద పిల్లల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి. సో పేదల పెన్నిది, పేదల పెద్ద ఆయన ఎవరు అని అంటే రాజశేఖర్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు ఆయనకి 15 సంవత్సరాలు ఇప్పుడు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఒక్క పథకం అంటే ఒక్క పథకం ఆయన తీసుకొచ్చింది లేదు సార్. ఇంకా మీరు చంద్రబాబు నాయుడు గారి ప్లేస్లో ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారిని పెట్టుండంటే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన కూడా ఒక లెజెండరీ పర్సన్. ఆయన పేదవాడి కోసం ఆలోచించినటువంటి నాయకుడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు తెచ్చిన పథకాలే చెప్పుకుంటున్నారు తప్పితే ఆయన తెచ్చింది ఏం లేదు కదా సార్. జనాలకి కానీ, యూత్కి కానీ, మహిళలకి కానీ వాళ్ళు చేసింది ఏంది ఒకటి చెప్పమనండి. మీరు చెప్పండి, పోండి తక్కువని ఒక పథకం చెప్పండి. ఏది అంటున్నాను సార్, టర్మ్స్ ఎన్ని టర్మ్స్ చేసామనేది మ్యాటర్ కాదు కదా సార్. ఒక్కసారి చేసినా కూడా జనాలకి రాబోయే భవిష్యత్తుని క్రియేట్ చేసే విధంగా ఏదో చేసి ఉండాలి కదా, ఏదో చేసి ఉండాలి కదా. సో నాకు అంతగా, ఎందుకంటే ఆయన అబద్ధాలు, ఆయన క్రియేట్ చేసినటువంటి ఈ కళ్ళబొల్లి అబద్ధాలు, ఈ మోసాలే కనిపిస్తున్నాయి తప్పితే నాకైతే రాజశేఖర్ రెడ్డి గారు లాగానే మన యంగ్ జనరేషన్ పొలిటీషియన్స్ ఉండాలి అని నేను అనుకుంటాను సార్. ఇలా ఉండకూడదంటే మాత్రం ఆయన్ని నేను చూస్ చేసుకుంటాను. అండ్ జగన్మోహన్ రెడ్డి గారిది అని అంటే ఆయనది డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీ సార్. ఆయనది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలసీ. ఆయన కూడా చాలా తీసుకొని వచ్చారు. ఆయన పథకాలు చూడండి, ఇవాళ సూపర్ 6 అని వీళ్ళు చెప్పుకుంటుంది కూడా ఆయన తీసుకొచ్చిన పథకాలే కదా. ఆయన తీసుకొచ్చిన పథకాలకే వీళ్ళు కాపీ కొట్టారు. అమ్మ ఒడి అనేది ఆయన తీసుకొచ్చిందే కదా. తర్వాత ఆడబిడ్డల నిధి తీసుకొచ్చాడు కదా. తర్వాత రైతు భరోసా, రైతులకి అండగా నిల్చున్నాడు కదా. ఆ తర్వాత నిరుద్యోగ భృతి, నిరుద్యోగులకి అండగా ఉన్నాడు కదా. వాట్ నాట్ అన్నీ చేసిన వ్యక్తి సార్ ఆయన. సంక్షేమాన్ని ఒక లెవెల్ ఆఫ్ ఎడ్జ్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే వీళ్ళు అదే కాపీ క్యాట్స్ లాగా కాపీ కొట్టి మేము సూపర్ 6 ఇస్తామని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. సో ఈయన సిస్టంతో పని చేయించుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు సిస్టంతో పని చేయించుకునేవారు. చాలామంది అంటారు ఆయన ఇక్కడ రాలేదు, అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. ఇప్పుడు చూడండి మీరు, చంద్రబాబు నాయుడు గారు రవాణా శాఖకి సంబంధించిన ఒక మంత్రి ఉంటాడు. ఆయన వెళ్ళాల్సింది మీరు వెళ్తున్నారు, ఆ మంత్రి లేడు అక్కడ. తర్వాత ఈ మద్యమానికి సంబంధించి ఎక్సైజ్ మినిస్టర్ ఉంటాడు కదా, ఆయన రావాలా, మీరు రాకూడదు. మీరెందుకు వెళ్తున్నారు? మీరు ఒక సీఎం, మీ పనులు చాలా ఉంటాయి. లేదా వాళ్ళని పక్కన కూర్చోప్పుడు ఆటో వాళ్ళకి అరకొరగా ఏదో డబ్బులు ఇచ్చారు సార్. ఆ రవాణా శాఖకి సంబంధించిన మంత్రి ఉండాలి కదా, ఏడి? లోకేష్ బాబు గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏం పని అక్కడ అని అడుగుతున్నాను సార్ నేను. ఎందుకు ప్రోటోకాల్? ఏంది, ఏం ప్రోటోకాల్? మీకు మీ కార్యక్రమం కాదు కదా. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ సార్, ఈయన వచ్చి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సార్. వీళ్ళిద్దరికి ఏం పని అక్కడ అని అడుగుతున్నాను సార్ నేను. సో మీరేంటంటే అన్నిట్లో ఏలు పెట్టి, అన్ని శాఖల్లో ఏలు పెట్టేసి అసలు ఇచ్చిన శాఖ మంత్రులు ఎట్టున్నారు, ఎక్కడ పోయారు మనకు తెలీదు. హోంమంత్రి పదవి పని ఆమె చేయదు. ఆమె పీపీ ప్రెజెంటేషన్లు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఆమె ఇస్తుంది. నీ శాఖ ఏంది? లా అండ్ ఆర్డర్ నీ శాఖ, అక్కడ నీ పని, ఇక్కడేం పని నీకు? నువ్వు అధికార ప్రతినిధిగా ప్రెస్ మీట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది?
సో సిస్టమ్తో పని చేయ, కలెక్టర్ పని కలెక్టర్ చేయాలి సార్, ఎస్ఐ పని ఎస్ఐ చేయాలి సార్, ఎస్పీ పని ఎస్పీ చేయాలి సార్, ఐఏఎస్ పని ఐఏఎస్ చేయాలి సార్. అలా సిస్టమ్తో పని చేయించుకున్నటువంటి నాయకుడు ఎవరు అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్గా మరి టీడీపీ సానుభూతి పరులు కానీ వాళ్ళు చెప్తారు అడ్మినిస్ట్రేషన్లో చంద్రబాబు అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు అంటారు. మీరేమో ఇక్కడ కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్లోనే మొత్తం తేల్చిపడేస్తున్నారు. ఆ శాఖకు సంబంధించిన మంత్రే లేడు అక్కడ, ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటున్నారు, లోకేష్ ఉంటున్నారు, చంద్రబాబు ఉంటున్నారు అని సింపుల్గా తేల్చిపడేస్తున్నారు. సింపుల్గా ఏంటి సార్, వాస్తవం కదా సార్. సింపుల్గా ఏంటి వాస్తవం. ఇప్పుడు నేనేమన్నా లేనిది క్రియేట్ చేసి చెప్పానా? నేను చెప్పిన పాయింట్లలో నిజం ఉందా లేదా మీరు చెప్పండి. నేను సింపుల్గా తేల్చట్లేదు, ఎవరి పని వాళ్ళు చేయాలి అంటున్నాను. పంచాయతీరాజ్ శాఖకి సంబంధించిన మీ మంత్రి పదవి మీరు చేయకుండా నేను హోమ్ మినిస్టర్ పదవి నాకు కావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఏం సార్ అర్థం? అంటే హోంమంత్రి బాగా పనిచేయట్లేదనా అర్థం? లేదంటే మీకు ఆ పదవి కావాలని మీరు కోరుకుంటున్నారా? లేకపోతే మీకు ఇచ్చిన శాఖలో మీరు ఫెయిల్యూర్ అయ్యి ఇంకొక శాఖ అడుగుతున్నారా? ఏం అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాను సార్. ఇవాళ నేను చెప్పిన మాటలు కాదు కదా, వాళ్ళు అన్న మాటలే కదా, పవన్ కళ్యాణ్ గారే కదా అన్నది. ఈ మధ్య అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక సందర్భంలో ఒక మంత్రి గారికి సంబంధించి మధ్య వాగ్వాదం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు సంథింగ్ లేరు, అందుబాటులో లేరు, ఈ విధంగా వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ బాగున్నప్పుడు ఇలాంటివి రాకూడదు కదా సార్. ఇవాళ వైఎస్ఆర్సీపీ అడుగుతుంది, వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది అని ఊరికే వైఎస్ఆర్సీపీ మీద పడతారు. కానీ మీరు అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే వాళ్ళలోనే కూటమిలోనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో జనసేనకి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యేలే అడుగుతున్నారు టీడీపీ మంత్రుల్ని అడుగుతున్నారు జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు. మాకే న్యాయం జరగట్లేదని చెప్పి 164 మంది వాళ్ళే లబోదిబ్బోమని అసెంబ్లీలో మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలకి అర్థమవుదా సార్? అర్థమవుతుందా లేదా? ఆయన ఉండట్లేదు, నిజమే వాస్తవం, ఆయన ఉండట్లేదు. బేసికల్గా ఒక పాయింట్ చెప్తాను సార్. నాకు పవన్ కళ్యాణ్ గారు అని అంటే నాకు సినిమా పరంగా ప్రత్యేకంగా ఆయన మీద ఒక ఇష్టం ఉంటుంది. నాకే కాదు, చాలామందికి ఇష్టం ఉండిండొచ్చు. ఎవరిని బట్టి? చిరంజీవి గారిని బట్టి ఆ ఫ్యామిలీలో అందరినీ మనం ఇష్టపడతాం. ఇప్పుడు కామన్గా ఇంకొకరు ఎవరన్నా అభిమానం ఉన్నప్పటికీ కూడా చిరంజీవి గారు అంటే అందరూ అభిమానిస్తారు. సో అలా కూడా ఆయన అభిమానిస్తాను. కానీ రాజకీయ పరంగా నేను పవన్ కళ్యాణ్ గారిని విభేదిస్తాను. ఎందుకంటే ఇప్పుడు దగ్గర 14 సంవత్సరాలు అవుతుంది ఆయన పార్టీ పెట్టి. ఎన్నో పార్టీలతోటి పొత్తులు పెట్టుకున్నాడు, ముక్కి మూలిగి ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం పదవి అయ్యాడు, తెచ్చుకున్నాడు. ఇంకా ఏమంటున్నారు, నేను ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాడి మోస్తాను, ఇంకొక పార్టీ జెండా మోస్తాను, మీరు కూడా మోయండిరా అని అంటే ఇంకా అర్థం ఏంటిది సార్? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని, మీ పార్టీని నమ్ముకొని చాలామంది వస్తారు కదా. ఇప్పుడు ఆ పక్క పార్టీ వాళ్ళే మిమ్మల్ని తంతున్నారు, పక్క పార్టీ వాళ్ళే మిమ్మల్ని అవమానిస్తున్నారు. మీరు ఏదైతే కూటమి అనుకుంటున్నారో ఆ కూటమిలో ఉన్న వాళ్ళు మీ నాయకత్వానికి, మీ లీడర్లకి విలువ ఇవ్వకపోతుంటే, లేదు మీరు కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా మీరు నోరు మూసుకొని ఉండండి, 15 సంవత్సరాలు నోరు ఎత్తకండి, గప్చుప్ సాంబార్ బుడ్డి అంటే ఎట్లయితుంది సార్? ఎందుకు మేడం ఆ విధంగా వీళ్ళని కన్విన్స్ చేస్తున్నాడు కార్యకర్తలు? అది ఆయనకే తెలియాలి సార్. ఇప్పుడు వాళ్ళ మధ్య ఏంటుందో, ఏం రాజకీయ లబ్ధులు ఉన్నాయో మనకేం తెలుస్తుంది సార్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయే కదా. అబద్ధాలు అయితే నేనేం చెప్పట్లేదు కదా. నేనేమన్నా అబద్ధం చెప్పాను ఇప్పటి వరకు? జరుగుతుందే కదా. ఆన్ స్టేజ్ మీద వాళ్ళు కొట్టుకుంటున్న వీడియోలు వస్తున్నాయి కదా, అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి కదా. వాళ్ళ క్యాడరే మమ్మల్ని కింద అవమానిస్తున్నారని నాగబాబు గారు వైజాగ్ వచ్చినప్పుడు అడుగుతుంటే, లేదు నువ్వు నోరు మూసుకో, మైక్ ఇచ్చేసేయండి, మైక్ తీసేయండి, నేను ఒక కార్పొరేటర్ని. సో ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషను. ఇంకా మనం ఏం చేస్తాం సార్ దానికి? రాజశేఖర్ రెడ్డి గారి నుంచి కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన అంశం, ఈ తరం కొత్తగా వస్తున్న యువత కానీ, రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న యువత కానీ నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి సార్? ఆయన నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో మేము లేము, అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి. కానీ ఆయన కోసం చెప్పినప్పుడు విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే అట్లాంటి నాయకత్వంలో నేను పనిచేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. బికాజ్ నేను రాజశేఖర్ రెడ్డి గారి ఘాట్ దగ్గరికి వెళ్ళాను సార్. వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్థూల స్తంభం ఉంది. ఆ స్థూల స్తంభంలో ఆయన చనిపోయినప్పుడు
ఎవరైతే బ్రేక్ అయ్యి హార్ట్ అటాక్తో చాలామంది హట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎన్టీ రామారావు టైంలో కూడా చాలామంది చనిపోయిన వాళ్ళు. ఆ మూల స్తంభం మీద వాళ్ళ పేర్లన్నీ రాసున్నారు సార్. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, అప్పుడు విడిపోకముందు ఉమ్మడి రాష్ట్రం. సో ఎంత ప్రేమ లేకపోతే, ఎంత అభిమానం లేకపోతే అంత ప్రేమ అభిమానం అనేది జనాల నుంచి రావడం అనేది అంత ఈజీ కాదు సార్. సో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన రాజకీయం డిఫరెంట్ సార్. పక్కోని డ్రైవర్ని కూడా భుజం మీద చేసుకొని రారా నాతో పాటు కూర్చొని తిను అని అనేది ఆయన ప్రేమ. అది ఇప్పుడు ఎక్కడుంది సార్? చిన్న వార్డు మెంబర్ అయినోడికి ఓ నెత్తి మీద ఇంత అధికారం మదం వచ్చేస్తుంది. చిన్న సర్పంచ్కి కూడా అంత అధికారం ఇది వచ్చేస్తుంది. కానీ ఒక సీఎం అయ్యుండి కూడా అతను చేసినటువంటి కార్యక్రమాలు కానీ, మనుషులతో ఆయన ఇమిడిపోయే థింగ్ కానీ, ఇప్పుడు శత్రు ఇంటి ఆడబిడ్డ ఇంట్లో అడుగు పెడితేనే ఆ బిడ్డకి న్యాయం చేసి పంపించి ఏందన్నా న్యాయం చేస్తున్నారు ఏందన్నా అంటే ఆడబిడ్డతో రాజకీయం చేయడం ఏందిరా అని చెప్పినటువంటి వ్యక్తి సార్. ఇప్పుడు కొడాలి నాన్నగారు చెప్పారు కదా, శత్రువు అయ్యుండి అప్పుడు మన పార్టీ కూడా కాదు, అయినా కూడా వెళ్ళి అన్న నాకు ఇది కావాలి పెద్ద అని అడిగితే చేయలేదా? సో అది ఆయన రాజకీయం. అది మనం నేర్చుకోవాలి సార్. యంగ్ జనరేషన్ ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా థింగ్స్ ఉంటాయి. సో ఒక ఫ్రెండ్ తన క్లాస్మేట్ కూడా వచ్చినప్పుడు బయట ఎక్కడో నిల్చున్నప్పుడు ఆయన కోసం కూడా కాదు, వేరే ఎవరి కోసమో ఒక బిడ్డకి మెడికల్ ఇష్యూ అయినప్పుడు ఆయన ఎక్కడో నిల్చుని నేను చిన్నప్పుడు ఫ్రెండ్ కదా నన్ను గుర్తుపడతాడా లేదా అనుకుంటే కూడా ఆయన పేరు పలానా పేరు అని చిన్న పేపర్ మీద రాస్తే ఆయనే వచ్చి మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఇది వాళ్ళు చెప్పినటువంటి థింగ్స్. సో ఇలాగా రాజకీయాన్ని ఇవాళ చాలామంది రాజకీయం చేశారు కానీ సార్, కుళ్ళు రాజకీయము అదొక ప్రజాస్వామ్యం, ప్రజలకి సేవ చేసుకున్నటువంటి భాగ్యం. అప్పట్లోనే డాక్టర్గా ఉన్నప్పుడు రూపాయి డాక్టర్ ఆయన ఇచ్చిన ఫ్రీ వైద్యం అనేది ఒక డాక్టర్గా ఆయనకి తెలుసు పేదోడికి ఏం కావాలి, పేదోడి ఏ విషయాలలో బాధపడతాడు అనేది ఆయనకు తెలుసు. సో అందుకని ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆయనది ఒకటని కాదు సార్, ఆయన ఓవరాల్ రాజశేఖర్ రెడ్డి గారనే ఆయన మొత్తంని మా యంగ్ జనరేషన్కి, రాబోయే యంగ్ జనరేషన్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్. ఆఫ్ కోర్స్ ఒక చరిత్ర అంతే, చరిత్ర తెలుసుకునే కొద్దీ తవ్వే కొద్దీ వస్తూ ఉంటుందని ఆయన కోసం తెలుసుకుంటుంటే చాలా విషయాలు నన్ను అడ్మైర్ చేసిన థింగ్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఇంతమంది చనిపోవడం ఆ వార్త విని రాష్ట్రం మొత్తం ఆ సమయంలో దుఃఖంతో నిండిపోయింది. చాలామంది హార్ట్ అటాక్స్ తోటి చనిపోవడం జరిగింది. ఇంతమంది 100 మంది చనిపోవడానికి, అంత భావోద్వేగం రావడానికి ఏంటి రీజన్? ఒక నాయకుడు చనిపోతే ఇంత ఎమోషన్ ఉంటుందా? చనిపోయే అంత ఎమోషన్? అది నాయకుడు అనుకోలేదు సార్ అతన్ని. మీరు నమ్ముతారని నమ్మరు, ఊర్లలో పల్లెటూర్లలో ఇళ్లల్లోకి వెళ్ళి చెక్ చేస్తే దేవుడి పటం ఇటుంటే ఆ పక్కనే రాజశేఖర్ రెడ్డి గారి పటం ఉంటుంది. ఆయన ఒక దేవుళ్ళలాగా వాళ్ళ సొంత మనుషుల్లాగా పూజించడం, ఆరాధించడం, ప్రేమించడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు గమనించండి, మన ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతే, మా నాన్నగారు చనిపోతే నేను 2 years డిప్రెషన్లో ఉన్నాను సార్. ఎందుకంటే నేను ఓన్లీ 1 girl child. సో అది ఆ పెయిన్. ఇప్పుడు డాడీ అనేది నువ్వు ఎంత పెద్ద నాయకుడైనా ఇంకొకరైనా కూడా అది ఒక ఎమోషనల్ థింగ్ అది. సో అలాగా ఆయన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి అంతమంది దాన్ని తీసుకోలేకపోయారు. సో అందుకని అలాంటి ఏదైతే చనిపోవడం, మరణించడం అనేది ఆయన ఓన్ చేసుకున్నారు కాబట్టి ఎవరు తీసుకోలేకపోయారు. ఇప్పటికీ స్టిల్ ఆయన వర్ధంతి వచ్చినప్పుడల్లా చాలామంది ఏడుస్తారు, చాలామంది బాధపడతారు, అక్కడికి వెళ్తారు, ఘాట్ దగ్గరికి వెళ్తారు, చూస్తారు, ఆయన కాసేపు స్మరించుకుంటారు, వస్తారు. ఎందుకంటే ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, మర్చిపోవాలి కదా మరి జనాలు. సో ఎప్పటికీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికీ అదే ఎమోషన్ ఉంది అంటారు? అంతే, సేమ్ ఎమోషన్. జగన్ గారిని మీరు ఇప్పుడు దగ్గరగా చూస్తున్నారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి, ఇప్పుడు యువతకి జగన్ గారి గురించి చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా ఆయన ఎలా ఉంటారు అనేది. సార్ బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ జనరేషన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. అందులో మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఆయన, దళిత మహిళల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో చదువుకున్న వాళ్ళము, యంగ్ జనరేషన్లో ఉన్న వాళ్ళము
పొలిటికల్గా రావాలి అని అనేది చాలా పెద్ద లెజెండరీ పర్సన్స్, అబ్దుల్ కలాం దగ్గర నుంచి, అంబేద్కర్ గారి దగ్గర నుంచి అందరూ కోరుకున్నటువంటి థింగ్స్. ఎందుకంటే యువత రావాలి, యువత పాలిటిక్స్లోకి వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది అనే ఆలోచన దృక్పథంతో ఉన్నవాళ్ళే. సో ఆ థాట్ ప్రాసెస్లోనే జగన్ గారు ఉన్నారు. సో ఆయన డెఫినెట్గా ఈ పార్టీలోకి వస్తే ఏంటి అని అంటే ఒక కంఫర్ట్ ఉంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కంఫర్ట్ అందరికీ ఇస్తారు. సో అదేవిధంగా ఒక మంచి పార్టీ కోసం, ఒక మంచి నాయకుడి కోసం పనిచేస్తున్నాం అన్న ఫీల్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి సార్, జనరల్ ఏమంటారు, నువ్వు నీ పార్టీ కాబట్టి నువ్వు భజన చేసుకుంటావు అని అంటారు. సో వచ్చిన తర్వాత నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అదే చెప్పగలుగుతాను, కానీ ఇంకో నీ మనసులోదో పక్క వాళ్ళ మనసులోదో నేను చెప్పలేను. ఇది నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చి చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కూడా బయట ఉన్నప్పుడు చాలా పొగరు, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా యాటిట్యూడు, అట్లా ఇట్లా ఇట్లా అని ఉంది. నేను ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయినప్పుడు నా మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంది సార్. నేను దళిత మహిళని ఎట్లా తీసుకుంటారా సారు, ఎట్లా చెప్పాలి ఏంటి అని అంటే, సార్ నేను ఇట్లా అని చెప్పగానే నన్ను ఆయన పక్కన నిల్చోబెట్టుకొని నన్ను బ్లెస్ చేసి, చాలా వైజాగ్ నుంచి వచ్చాను సార్ అని అంటే, అవునా తల్లి అంత దూరం నుంచి వచ్చావా అమ్మ, ఆయన నోట్లో నుంచి అమ్మ అన్న మాట తప్పితే ఇంకో మాట రాదు సార్. అసలు ఆయన మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ బయట వేరు, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వేరు. సో అది నేను ఆ రోజు రియల్గా ఫీల్ అయ్యాను. దాని తర్వాత నేను ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి నేను లైవ్లో చెప్పడం జరిగింది. అప్పుడు దాకా నాకు చిన్నది ఉండే, ఎందుకంటే నలుగురు 4 మాటలు 100 మంది 100 సార్లు మీరు ఎరగంట అంటే మనమేమనుకుంటాం, అమ్మో ఎరగంటేమో అన్న ఒక చిన్న ఇది ఉంటుంది కదా. వన్స్ నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అయ్యానో నాకు పిక్చర్ క్లారిటీ వచ్చేసింది సార్. సో హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. సో ఇదంతా క్రియేషను, ఆయన మీద వేస్తున్నటువంటి బ్లేమ్. సో డెఫినెట్గా ఇలాంటి వ్యక్తి కోసం నిలబడాలి అని నేను ఢిల్లీలో ఫస్ట్ ఆయన్ని కలిశాను సార్. ఢిల్లీలో ధర్నా చేశారు కదా, ఆ రోజు నేను కలిశాను సార్ని. జూలై 24th నెక్స్ట్ డేనే నా బర్త్డే అనమాట. అది బాగా గుర్తుంది నాకు. నా బర్త్డేకి విష్ చేశారు సారు. సో ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యి ఇంకా గట్టిగా నా వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా వినిపించడం జరుగుతుంది. జగన్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, జగన్ గారికి కొంచెం కఠినంగా ఉంటారు, రిసీవ్ చేసుకోవటం కానీ, గౌరవం ఇవ్వడంలో కానీ, మర్యాద ఇవ్వడంలో కానీ జగన్ గారికి తెలియదు అన్నట్లుగా బయట ఫీలింగ్. బట్ మీరు చెప్పిన దాని ప్రకారంగా అయితే అలా ఏముండదు, పర్సనల్గా చూస్తే కానీ జగన్ ఏంటి అనేది తెలుస్తుందని. సార్ అంతే కదా సార్. ఇప్పుడు నన్ను కూడా చాలామంది ఏమనుకుంటారు, చూడగానే ఈ అమ్మాయి కొంచెం యారగంటేమో అనుకుంటారు. ఇప్పుడు నాతో మాట్లాడారు కదా మీరు, మీకేం అర్థమైంది? నేను చాలా కూల్గా ఉండేటువంటి అమ్మాయిని. నేను మేబీ నా డిబేట్లలోనో నా వాయిస్ వినిపించడంలో నేను కొంచెం ర్యాష్ యారగంట్ అనుకుంటారు, కానీ నేను చాలా స్మూత్గా ఉండేటువంటి అమ్మాయిని. అట్లా జగన్మోహన్ అట్లా మీ వర్షన్ మిమ్మల్ని చూడగానే వేరే వాళ్ళు వేరేలాగా అనుకోవచ్చు. మనం కలిసిన తర్వాత మనం ఏంటనేది చెప్పగలుగుతాం. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడినైనా, ఏ ఎమ్మెల్యేనైనా, ఏ కార్యకర్తనైనా అడగండి, జగన్ గారు ర్యాష్, జగన్ గారు ఇదేనా ఒక్కరిని చెప్పమనండి, చెప్పరు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వేరు. ఆయన మీద ఏంటంటే సార్ కుట్రపూరితంగా, ఈ ఒక్క విషయమేనే కాదు, కుట్రపూరితంగా కలవడు, చేయడు, కార్యకర్తలని కలవడు. ఏంది సార్, పొద్దున లేస్తే ఆయన విజయవాడకు తడపల్లకు వస్తే దగ్గరగా ఒకరోజు 400 నుంచి 500 మందిని కలుస్తాడు సార్. అదేగా స్ట్రాంగ్గా నిలబడి. మీరు మామూలుగా కలవగలుగుతారా? 100 మందినైనా కలవగలుగుతారా నిల్చొని? వచ్చిన ప్రతి ఒక్కరితోటి 1 to 2 సార్. మీరు లెక్కేసుకోండి, ఒక 400 మందిని నిలుచొని ఆయన లంచ్కి ఏ టైంకి వెళ్తాడు తెలుసా సార్? 3 అవుతుందేమో. 3 ఒక రోజుకి అంతమందిని ఆయన కలుస్తున్నా కూడా ఏంటంటే సార్, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది. కార్యకర్తల్ని కలవకపోవడం కాదు, ఆయన ప్రతిసారి వచ్చినప్పుడల్లా 400 నుంచి 500 మందిని కలుస్తారు. కొంతమంది రిపీట్ అయిన వాళ్ళు రిపీట్గా వస్తుంటారు, కొంతమందికి ఆపర్చునిటీ రాకపోవచ్చు, కొంతమంది పార్టీలో పార్టీకి కొన్ని లైన్లు ఉంటాయి కదా సార్. ఇప్పుడు పార్టీలో పదవులు ఉన్న వాళ్ళు పార్టీ కార్యకర్తలనే కలవగలుగుతారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ అభిమానులు కలవడం అంటే కొంచెం ఇబ్బందే.
ఇప్పుడు ఎందుకంటే ఎవరైనా త్రూ అసెంబ్లీ ఇన్ఛార్జి ద్వారా లేకపోతే ఆ జిల్లా అధ్యక్షుడు ద్వారా వెళ్ళాల్సిందే కదా. కొంతమందికి అక్కడ అధ్యక్షులతోటి వాళ్ళతో ఏవో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని కనెక్ట్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం? ఈ మెడికల్ కాలేజ్ అసలు పుట్టు పూర్వోత్తరాలేంటి? పీపీపీకి ఇవ్వడానికి సంబంధించి జగన్ గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు, దాన్ని బాబు గారు వచ్చి పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తున్నారు అనేది బయటకి తెలిసిన విషయం. అయితే ఇందులో అసలు లోతుపాతులు ఏంటి, లాభ నష్టాలు ఏంటి? సార్ ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, ఎవరిదైనా వచ్చినా కూడా రెండు ప్రభుత్వంలోనే నడవాలి సార్. ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఈ రెండు ప్రైవేటు వ్యక్తుల చేతులకి వెళ్ళకూడదు. వెళ్ళిందంటే వాళ్ళు బిజినెస్ చేస్తారు, అందులో డౌట్ లేదు, 1% కూడా డౌట్ లేదు. ఇవాళ విద్య వైద్యాన్ని కూడా తీసుకెళ్ళి మీరు ప్రైవేటీకరణ చేస్తానంటే ఎందుకు ఒప్పుకోవాలి సార్? పార్టీలు పక్కన వదిలేయండి, మీరు ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటేనా? నేనైతే ఒప్పుకోను. ఎందుకు? ప్రభుత్వంలోనే బిడ్డల చదువులు జరగాలి, ప్రభుత్వ హాస్పిటల్లోనే ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మనం ఏడసారి ఖర్చు పెట్టుకుంటాం మీరు చెప్పండి. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆపేశారు, ఇప్పుడు తెలుస్తుంది కష్టాలు, జనాలకి కష్టాలు. ఆరోగ్యశ్రీ ఆపేశారు కాబట్టి అంతంత డబ్బులు హెచ్చించి మనం వైద్యం చేసుకోగలుగుతామా? అలాగే ప్రభుత్వ విద్య చదవడానికి మనం ప్రభుత్వ కళాశాలలో ఉంటే మనకి బాగుంటుంది తప్పితే ప్రైవేటు కళాశాలల్లోకి వెళ్ళిపోయి మన పిల్లలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఏడ చదువుకుంటారు సార్? ఎక్కడ చదువుకుంటారు? ఇప్పుడు అంతే కదా సార్. ఇప్పుడు ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29% అనుకుంటా, ఈడబ్ల్యూఎస్కి 10%, మొత్తం కలిపితే 50%. ఈ 50% ఉన్న పిల్లలు మీరు తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేస్తే వైద్య విద్యని వాళ్ళు ఏడంత ఖర్చు పెడతారు సార్? ఆయన ఏం చేస్తారు? ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నా అలాగే ఎన్జిఓ పెట్టి సర్వీస్ చేస్తారా ఏంటి? చేయరు కదా. నేను 100 రూపాయలు హెచ్చిస్తే నేను ఎట్టా 500 తెచ్చుకోవాలని ఆలోచిస్తారు. వాళ్ళ బైలాస్లోనే ఉండదు సార్. ఎంత ఇన్వెస్ట్ చేసాము, ఎంత తెచ్చుకున్నామనే ఆలోచన దృక్పథంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎందుకు థర్డ్ పార్టీలకు అప్పచెప్పాలి? మీ బినాములకు అప్పచెప్పుకోవడానికి రెడీ అయిపోతున్నారు, ఎందుకు టెండర్లు వేస్తున్నారు? ఇప్పుడు ఎంత అవుతుంది సార్? ఆయన 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్స్ తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది వాస్తవం. 5 మెడికల్ కాలేజీలు రాజమండ్రి కానీ, మచిలీపట్నం కానీ, విజయనగరం కానీ, తర్వాత ఏలూరు కానీ, ఇలాగ 5 మెడికల్ కాలేజీ ఆయన కంప్లీట్ చేసిన విషయం ఆల్రెడీ 2023 నుంచి 24, 24 నుంచి 25 అడ్మిషన్స్ అవుతున్నటువంటి విషయం. ఒకటి పులివెందుల, 2 పాడేరు. పులివెందులు అయితే ఆల్మోస్ట్ 95% అయిపోయింది. దానికి మహానుభావులు ఏం చేశారు? ఎన్ఎంసీకి లెటర్ రాశారు, ఏమని? మాకు మెడికల్ సీట్లు వద్దు, మేము నడిపించలేకపోతున్నామని. ఎవడన్నా రాస్తాడా సార్? మీరు చెప్పండి. ఈ పక్క రాష్ట్రాలన్నీ మాకు సీట్లు కావాలి, మాకు సీట్లు ఇవ్వండి అని అడుగుతుంటే మన మహానుభావులు ఎన్ఎంసీకి లెటర్ రాశారు వద్దని. అందుకని అది ఆగింది. కావాలని పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆపారు వీళ్ళు. ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ఉంటుంది అక్కడ ప్రతి చోట. ఇన్ని పడకల, ఇప్పుడు 600 పడకల మెడికల్ ఆసుపత్రి ఉంటే దానికి తగ్గ సీట్లు అప్లికబుల్ అవుతాయి సార్. ఇప్పుడు 600 అనుకో, అక్కడ 150 ఇస్తారు. 400 అనుకో, అక్కడ 100 సీట్లు ఇస్తారు. ఇది ఇంటర్లింక్. వాటికి ఆల్రెడీ ఒక్కొక్క దానికి ఇంత బడ్జెట్ కేటాయించి జీవోలన్నీ ఇచ్చి ఇంత చేస్తే మీరు ఈ 10 మెడికల్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తులకు అప్పు చెప్తాము అని అంటే ఎందుకు ఊరుకుంటాం సార్? 33 + 33 66 సంవత్సరాలు మెడికల్ విద్యని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ అందరికీ మీరు తీసేయాలని చూస్తే ఎట్లా ఊరుకుంటాం సార్? చదువుకున్న వాళ్ళము. ఇప్పుడు చాలామంది పార్టీలు అంతా డిఫెండ్ చేస్తున్నారు, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, చాలామంది సిపిఎం, సిపిఐ, ఆమ్ ఆద్మీ, జేబీఎం పార్టీలు, ఇంకా ఇండివిజువల్ ఎన్జిఓస్, సొసైటీలో డాక్టర్సు, ఇంటలెక్చువల్స్ అందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో నేనేం చెప్తున్నానంటే మీరు దేని మీద వ్యాపారం చేసుకోండి, నాకు వచ్చిన నష్టం లేదు. మీరు మద్యం దోచుకుంటున్నారు, ఇసుక దోచుకుంటున్నారు, ఇంకా ఏమేమో బోల్డ్ దోచుకుంటున్నారు, దోచుకోండి. కానీ విద్య విషయంలో, వైద్యం విషయంలో మీరు రాకండి. అది ప్రభుత్వంలోనే ఉండాల్సిందే. అయితే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేని కారణంగా ఆ నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి భారంగా ఉంటుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, ఇందులో తప్పేంటి అనేది వాళ్ళ వైపు నుంచి వస్తున్న ప్రశ్న. సార్ ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలకి ఎంత అవుద్ది సార్? 5,000 కోట్లు ఉంటే అయిపోతాయి.
5,000 కోట్లు లేవా మీ దగ్గర? అంతే 2,20,000 కోట్లు అప్పు చేశారు ఇప్పుడు వరకు మీరు. అది మీకోసం చేసుకున్నారు. ఈ 5,000 కోట్లు జనాల కోసం మంచి విద్యను ఇవ్వడానికి చెయ్యండి అంటున్నాను నేను కూడా. 5,000 కోట్లు లేవా మీ దగ్గర? ఈ చంద్రబాబు నాయుడు తిరుగుతుండే ఫ్లైట్లలో, లోకేష్ బాబు గారు తిరుగుతున్న ఫ్లైట్లలో, ఈయన డిప్యూటీ సీఎం తిరుగుతున్న ఫ్లైట్లలో, 3 ఫ్లైట్లు వేసుకొని పొద్దున్న లేస్తే బ్రేక్ఫాస్ట్ ఒక చోట, లంచ్ ఒక చోట, డిన్నర్లు ఒక చోట. మీ ఖర్చులు ఎంత అవుతున్నాయి? ఎవరివి సార్ ఈ ఖర్చులన్నీ? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తిరిగితేనే అని ఏడ్చారు కదా, మరి ఇవాళ ముగ్గురు వేసి తిరిగేస్తున్నారు. ఇంకా బీజేపీ ఆయన కూడా రావాలనుకుంటే ఆయన తిరుగుతాడు, అయిపోయింది. ఎవరిది ఖర్చు? నలుగురి ఖర్చు ఎవరు పెట్టాలా? ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి అనేది ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 4 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు సార్. ఆయన వాళ్ళు తిరిగారా ఫ్లైట్లు వేసుకొని? ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ తిరిగాడా ఫ్లైట్లు వేసుకొని? మీరు తిరుగుతున్నారు. ఈయనేమో ముఖ్యమంత్రి, ఇంకో లోకేష్ బాబు గారేమో షాడో ముఖ్యమంత్రి అంట, ఈయనేమో డిప్యూటీ సీఎం. ఏం సార్ ఇది? ఎవరి డబ్బుని దండుకుందామని మీరు రక్తం పీల్చినట్టు ఈ 2,20,000 కోట్లు అప్పు ఎవరు తీర్చాలి సార్? సామాన్య ప్రజలే కదా తీర్చాలి. వాడి మీద వేస్తున్నారు ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ తీసుకొచ్చి. సో నేను ఏమంటున్నాను అని అంటే, మీరు జల్సాలు చేయడానికి కాదు మిమ్మల్ని కల్పించి 164 సీట్లు మీకు ఇచ్చింది. ప్రజల పక్షాన పోరాడతారు, ప్రజలకి న్యాయం చేస్తారు అని. కానీ మీలో అదైతే కనిపించట్లే. గ్రౌండ్ రియాలిటీలో కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజీలకి ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాలేదండి. న్యూట్రల్గా ఉన్న పీపుల్ వచ్చారు, వైద్య విద్యను దూరం చేస్తున్న వాళ్ళు వచ్చారు, అన్ని కేటగిరీ ప్రజలు, అక్కడ ఇంటెలెక్చువల్స్, తర్వాత మేధావులు, రాజకీయ ప్రబుద్ధులు చాలామంది వచ్చారు. అది మీరు తెలుసుకోవట్లేదు అంతే, మీరు రియాలిటీలో లేరు. సో మేము రియాలిటీ మీకు తెలుసుకోవాలని నేను అనుకోను, జనాలు తెలుసుకుంటే చాలని నేను అనుకుంటాను సార్. సో మీరు చెప్పేది ఏంటంటే, ఇలా విలాసాలకి వాటికి పెట్టే ఖర్చు ఇటువైపు పెట్టుంటే ప్రజలకి విద్య వైద్యం లక్షల మందికి అందేది అంటున్నారు. 100% సార్. గత పాలనలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వైద్యంకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. ఏదైతే ప్రజలకి అత్యవసరం, వాళ్ళ ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో దాన్ని మీరు అందించారు. 100% అన్ని వర్గాల నుంచి జగన్ గారు ఏం చేశారనే దాంట్లో విద్యా వైద్యం అనేది ముందు వరుసలో ఉంటుంది. మరి అంత బలంగా చేసినప్పుడు అట్టడుగు వర్గాలకు కూడా విద్యా వైద్యం రీచ్ అయినప్పుడు ఆ ప్రతిఫలం అనేది ఎలక్షన్లో ప్రభావితం చూపించాలి కదా, ఆ రిజల్ట్స్లో కనిపించాలి కదా. ఎందుకు 151 నుంచి 11కి ఎందుకు పడిపోయింది సార్? ఈ విషయము నాకు తెలిసి ఎలక్షన్ టైంలో వీళ్ళు కూటమి ప్రభుత్వం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న పథకాలు అలాగే ఉంటాయి, మార్చము, సో దానికి మేము అవి కంటిన్యూ చేస్తేనే మా ఎక్స్ట్రా పథకాలు కూడా ఇస్తామని చెప్పేసి ప్రతి చోట వీళ్ళు క్యాంపెయిన్లు చెప్పుకోవడం జరిగింది. జనాలు ఏమనుకుంటారంటే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి కంపల్సరీ ఉంటాయంట, దానికన్నా బెటర్గా ఇస్తారు నేను అనుకోవడంలో తప్పు లేదు, జనాలు అనుకోవడంలో తప్పు లేదు. నెంబర్ 2, ఇప్పుడు నేను ఒక్కదాన్ని పోటీ చేయడం వేరు, 3-4 కలిసి పోటీ చేయడం వేరు. చాలా మటుకు 2,000 నుంచి 3,000, 2,000 నుంచి 5,000 ఓట్లలో దగ్గరగా 50 సీట్లు వైఎస్ఆర్సీపీ కోల్పోవడం జరిగింది. ఏదో 11 అనేది వచ్చింది కాబట్టి మీరు 11 అంటున్నారు తప్పితే 50 సీట్ల వరకు ఈ జస్ట్ చిన్న మార్జిన్ తేడాతో ఓడిపోవడం జరిగింది. అది ఎందువల్ల జరిగింది? 3 కలవడం మూలన. ఇప్పుడు నేను 100 మార్క్స్కి నేను రాస్తున్నాను సార్, నేను ఒక్కడనే రాస్తున్నాను సార్, నాకు ఎంత వచ్చాయి? పోనీ నాకు ఒక 35, 50 వచ్చాయి అనుకోండి, 3 కలిసారు సార్, 300 అనుకోండి సార్, ఆ 100ని 3 పంచుకున్నారు సార్, పంచుకొని 3 వచ్చారు. బల ప్రదర్శన అంటే మరి ఇంతే కదా. నేను ఎదుర్కోవాలని అంటే నాతో సింగిల్గా వస్తే నేను ఎదుర్కొందును, 3 కలిసి నా మీద పడితే కూడా మేము టఫ్ ఫైట్ ఇచ్చాం, మేము భయపడి వెనక్కి ఏం పోలేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడి వెళ్ళలేదు కదా. సో ఆ వేరియేషన్ ఏంటంటే ఈ వేరియేషన్ ఒకటి, 3 పార్టీలు కలవడం ఒకటి, కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పడం ఒకటి మెయిన్ థింగ్. ఇలాంటి అబద్ధాలు చెప్పేసి మళ్ళీ వాలంటీర్లకు 10,000 ఇస్తాం, లేకపోతే మీకు ఇంత చేస్తాం, ఆడబిడ్డలకి 1,500 ఇస్తాం నెలకి, నిరుద్యోగ భృతి ఇంత ఇస్తాము, రైతు భరోసా ఇంకా పెంచిస్తాము, ఆరోగ్యశ్రీ ఇంకా పెంచుతాము, ఇట్లా చాలా అబద్ధాలు ఆడారు సార్. మేడం మీరు అబద్ధాలు అంటున్నారు, మరి ప్రజలు ఎన్నిసార్లు చంద్రబాబు అబద్ధం చెప్తున్నా కూడా పదే మళ్ళీ చంద్రబాబుకి అవకాశం ఇస్తున్నారు కదా.
అంటే ఒకటి కూడా ఏంటంటే సార్, ఈ ఐటీడీపీ చేసినటువంటి మోసపూరితమైనటువంటి ఫేక్ ప్రచారాలు ఒకటి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది మనం తీసుకొచ్చిందే కాదు, అది సెంట్రల్ బీజేపీ తీసుకొచ్చినటువంటి థింగ్ అది. అయినా కూడా బీజేపీని గెలిపించుకున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, అది అసలు మందే కాదు, మరి బీజేపీని గెలిపించుకున్నారు, ఏం చెప్పమంటారు మీరు? అసలు ఆ బీజేపీ వాళ్ళు ఎక్కడన్నా ఒక దళితుడినో ఒక ఎస్సీనో అన్నో వద్దొద్దు మాదంతా హిందూతత్వ పార్టీ అంటారు. మరి 8 మంది ఎమ్మెల్యేలను ఎలా గెలిపించారు జనాలు? గెలిపించారా లేదా ఈవీఎం మాయా అనేది ఇంక దేవుడికి తెలియాలి సార్. ఇప్పుడు చాలామంది కంపెనీస్ సర్వేలు పెట్టారు, సర్వేస్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, 42 lakhs ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని ఇచ్చారు స్టేట్మెంట్లు. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు నేషనల్ వైజ్గా ఆయన కూడా పోరాడుతున్నాడు. ఆయన ఎత్తి మాట్లాడుతున్నాడు, విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు మీరు 151 మీరు ఈవీఎంఏ కదా అని అంటే, మాకేమి ఎలక్షన్ అయిన రోజు ఓటింగ్కి తర్వాత అయిపోయిన ఓటింగ్కి గణాంకాల్లో తేడాలు రాలేదు సార్. ఛార్జింగ్ ముందుకి తర్వాత ఛార్జింగ్లు పెరిగిపోయిన గణాంకాలు లేవు సార్. ఇప్పుడు ఉంది. సో అన్నిటికీ ప్రూఫ్లు ఉండవు. ఇప్పుడు నేను కూడా ప్రూఫ్ లేనిది నేను చెప్పలేను. నాకున్న నాలెడ్జ్ పరంగా, నాకున్న కొన్ని క్వశ్చన్స్ పరంగా, కొన్ని సర్వేలు ఇచ్చిన పరంగా నేను చెప్పగలుగుతాను. ఇది జనాలకి తెలుసు. ఇప్పుడు ఓడిపోయిన ముఖ్యమంత్రి వెనకతలు ఎందుకు సార్ అంతమంది జనాలు రావాలి మీరు చెప్పండి? ఓడిపోయిన ఒక ముఖ్యమంత్రి వెనకాతల ఎందుకు అంత లక్షలాది మంది జనాలు? ఎండనక వాననక, సరే మీరు పెయిడ్ బ్యాచ్ని తెచ్చుకున్నారే అనుకోండి, పెయిడ్ బ్యాచ్ ఎండలో ఉండగలుగుతుందా? వర్షంలో ఉండగలుగుతుందా? ఉండరు. మీరు అన్నం ప్యాకెట్లు ఇస్తే చీరలు పంచుతానంటేనే మీ మీటింగ్లో నుంచి వెనకాతల నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వీడియోలు బొచ్చడు చూశాను నేను. అదే ఆయన రియల్ అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం. జనాలు ఓట్లు వేసారు. ఆ వేసిన ఏటల్లో ఇంకా దేవుడికే తెలియాలి సార్. ఇప్పుడు రాజకీయాల్లో గెలుపు అనేది లక్ష్యం. ఆ గెలుపు కోసం నాయకులు ప్రజలకి అబద్ధ వాగ్దానాలు ఇవ్వచ్చు, వంచన చేయొచ్చు, రకరకాలుగా ప్రలోభ పెట్టచ్చు. కానీ జగన్ గారు మాత్రం గత ఎలక్షన్స్లో కానీ మొన్న జరిగిన ఎలక్షన్ కానీ అబద్ధాలు చెప్పొద్దు మనం. అది రుణమాఫీ విషయంలో కానీ, ఇప్పుడు కొత్తగా మీరు ఇందాక అన్నట్లు చంద్రబాబు గారు వైసీపీ ఇచ్చే దాంతో పాటు కంటిన్యూ చేస్తూ కొత్తగా ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ జగన్ గారు మాత్రం అలివి కానీ నేను ఇవ్వను, ఓటమి అయినా కూడా అంగీకరిస్తాం కానీ అబద్ధాలు మేము చెప్పమన్నారు. కానీ రాజకీయాల్లో ఈ విధానంతో సస్టైన్ అవ్వగలుగుతారా? ముందు సస్టైన్ అవుతారు సార్. అంటే ఇప్పటికి మేబీ ఈ ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 5 years ఆయన అబద్ధాలు ఆడి గెలిచే అసలు ఆయన మనస్తత్వమే వేరు సార్. ఆయన చిల్లర రాజకీయాలు చేయడు, ఆడబిడ్డల మీద రాజకీయాలు చేయడు. ఆయన తత్వమే వేరు, ఆయన ఆలోచన దృక్పథమే వేరు. నిజంగా అబద్ధం చెప్పుంటే ఏమైండేది సార్? ఎంతసేపు పని? వీళ్ళు సూపర్ 6 కాకుండా 143 పథకాలకి ఇస్తామని చెప్పారు. మీరు ఈ సూపర్ 6 అనుకుంటున్నారు. ఈ సూపర్ 6కి ఇంకా 143 ఉన్నాయి. ఆ తర్వాత అవి కూడా అడుగుతాం చేస్తారో చేయరని ప్రశ్నిస్తాం, అందులో డౌట్ లేదు. రైతు భరోసా ఇవ్వమంటే ఇవ్వలేం, ఖజానాలో ఎంత ఉందో అంత. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇస్తున్నారు? ఏ పథకం సక్రమంగా ఇస్తున్నారు చెప్పమనండి. అలాగా రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మీరు అన్నారే మీ యంగ్ జనరేషన్ ఏం నేర్చుకోవాలి అని, ఇదే నేర్చుకోవాలి. ఈ టయానికి నేను సస్టైన్ అవుతానని నేను అబద్ధాలు ఆడేమనుకోండి సార్, చరిత్రలో నా పేరు ఉండదు. చరిత్రలో మన పేరు ఉండాలా, చరిత్ర కుటుంబంలో మన కోసం చెప్పుకోవాలని అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయాలు చేయాలి. లేదు మనల్ని అంతమంది అయినా తిట్టుకున్నా పర్లేదు, మనం ఇట్లా తుడుచుకొని వెళ్ళిపోతాం ముందుకి అనుకుంటే ఇట్లాంటి అబద్ధాలు ఆడుకొని చేసుకొని వెళ్ళిపోవచ్చు. సింపుల్. ఇప్పుడు వైసీపీకి అనుకూల మీడియా అనేది పెద్దగా లేదు ప్రత్యర్థి పార్టీతో పోలిస్తే. గతంలో జగన్ గారు కూడా చెప్పింది ఏంటంటే మేము చేసింది చెప్పుకోలేకపోయామని అన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరి ఒక రాజకీయ వ్యవస్థలో చేసింది చెప్పుకోలేకపోవటము, ఎదురుగా వస్తున్న దుష్ప్రచారాలని తట్టుకొని దానికి వ్యతిరేకంగా పనిచేయటం కానీ ఈ నెట్వర్క్ లేనప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళగలుగుతారు? అంటే సార్ ఇప్పుడు అదైతే వాస్తవమే, జగన్ గారే ఒప్పుకున్నారంటే. ఈవెన్ నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను,
ఒక 2 సంవత్సరాలు కరోనా పోతే వితిన్ ద స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో 17 మెడికల్ కాలేజ్కి పర్మిషన్స్ తేవడం, 5 మెడికల్ కాలేజీలు, అది ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. రిషికొండలో అంత అత్యద్భుతమైనటువంటి బిల్డింగ్ ఏదో చెప్పుకోవడమే కానీ ఈయనతరం కాదు, ఈయన కొడుకు తరం కూడా కాదు అట్లాంటి బిల్డింగ్ కట్టడం. వీళ్ళకి 3 పోర్ట్లు కట్టారు ఆయన. తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఎన్నొచ్చాయి. నాడు నేడు ద్వారా ఎంత డెవలప్మెంట్ చేశారు. స్కూల్స్ ఎట్లుండేది సార్? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన అమ్మాయిని. అప్పుడు బాత్రూమ్లు కూడా నీట్గా ఉండేవి కాదు సార్. పెచ్చులు ఎప్పుడన్నా మీద పడతాయన్న టెన్షన్తో భయంతో ఉండేది. అట్లాంటిది ఒక ఇంద్రభవనం లాగా తయారు చేశారు ఆయన. ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం కానీ, ఈ కట్టడాలు ఎవరి హయాంలో జరిగాయి ఇదంతా డెవలప్మెంట్ కదా. ఈ డెవలప్మెంట్ నిజంగానే ఇవాళ వీళ్ళు ఇంత చిన్నది చేసి ఆటో వాళ్ళకి 5,000 వేసి 10 లక్షల ప్రమోషన్ చేసుకుంటున్నారు. ఆటోలో కూర్చొని ఈయన తిరిగినట్టు. ఇప్పుడు కెమెరాలు లేకుంటే బయటికి రాలేకపోతున్నారు వాళ్ళు. మన జగన్ అన్న ఏంటి, జనాలకి వెళ్తే చాలు కదా, జనాల అకౌంట్లో డైరెక్ట్గా వెళ్తే చాలు కదా. సంక్షేమాన్ని ఇంటి వద్దకు తీసుకొచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. మీరు ఇప్పుడు ఇంటి వరకు రేషన్ వెళ్తుంటే అదే రేషన్ తీసుకెళ్ళి మళ్ళీ రేషన్ డిపోలలో పెడుతుంటారు. ఎందుకంటే మీకు మధ్యలో కబ్జా చేయడానికి మీకు థర్డ్ పార్టీసు, ప్రైవేటు వ్యక్తులు వీళ్ళు కావాలి, సిండికేట్లు వీళ్ళు కావాలి. వీళ్ళు లేకపోతే వీళ్ళు పరిపాలన చేయలేరు. డైరెక్ట్గా ప్రజలకి డైరెక్ట్గా అందడం ఈ కూటమి ప్రభుత్వానికి ఇష్టం ఉండదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి చరిత్ర. ఆ పింఛన్లు వాలంటీర్ల వ్యవస్థ వచ్చి ఇంటకాడు. ఇప్పుడు ముసలోళ్ళు ఆడిగిపోతారు సార్, మీరు చెప్పండి. పాపం వాళ్ళు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళే కదా పెన్షన్లు వాళ్ళకి. వాళ్ళు ఆడబోతారు. ఇప్పుడు సచివాలయంకి అడిగిపోండి, ఆడిగిపోతే ఈడ తిరగండి, ఈడిపోతే ఇక్కడికి వెళ్ళండి అని అంటే ఆ ముసలి బామ్మలు ఎలాగెళ్తారు? ఈడ్చుకొని కాళ్ళతోటి వెళ్తున్నారు పెన్షన్ల కాడికి. రేషన్లు కూడా వాళ్ళ ఓపిక లేకపోయినా కూడా ఇడ్చుకెళ్తున్న బామ్మల్ని ఎంతమంది చూడట్లేదు మీరు? అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా ఇది పేదల పార్టీ సార్. జగన్ గారి పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పెట్టినటువంటి పార్టీ, పెత్తందారుల కోసం నడిపే పార్టీలు అవి. ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం పెత్తందారుల ప్రభుత్వం అంతే కదా. వీడికి పేదోడు బాగుపడడం ఇష్టం ఉండదు, పేదోడి దగ్గర ₹1 ఉండడం ఇష్టం ఉండదు. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 6,000 పెన్షన్ ఎందుకని అందరూ పెన్షన్లు తీసేశారు, లాగేశారు. ఇప్పుడు ముసల బామ్మలకి పెన్షన్లు వస్తున్నాయని ఇప్పుడు 4,000 పెంచామని 30 లక్షల పెన్షన్లు తీసేస్తే మీరు ఏం చేసినట్టు సార్? అందరికి ఇచ్చావని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు మీరు? తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు వాళ్ళు? బొచ్చడు మందికి ఇవ్వలేదు. 6,000, 7,000, 9,000, 14,000, 15,000, నువ్వు 15,000 వేస్తానన్నారు కదా. ఫస్ట్ సంవత్సరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిని అడుగుతున్నా, మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు ఒక్క పథకానికి కూడా ఏమి వేయలేదు, ఒక్క పథకానికి రూపాయి వేయలేదు. రెండో సంవత్సరానికి వచ్చి 15,000 అని చెప్పేసి 13,000 వేశారు. అది కూడా అరాకొరే వేశారు. మరి ఏది ఫస్ట్ ఇయర్ ఏ పథకాలు ఇవ్వకుండానే మీరు 2 లక్షల అప్పు ఎందుకు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 3.5 లక్ష కోట్ల అప్పు చేశారు సార్. వీళ్ళు అన్నట్టు ఏమైనా 14 లక్షల కోట్ల అప్పు చేయలేదు. మీరు ఎలక్షన్కి ముందు ఎంత చేశారు, శ్రీలంక అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయిందని కళ్ళబొల్లి అబద్ధాలు ఆడారు. మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారి 3.5 లక్షల కోట్ల అప్పు చేశారు. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి 2019లో ప్రభుత్వాన్ని ఇచ్చే ముందు 2 లక్షల కోట్ల అప్పు మేము చేశాము. ఖజానాలో ఆ రోజు 100 కోట్లు ఉన్నాయి సార్. 100 కోట్లతోటి కరోనా లాంటి విపత్తుని ఎదుర్కొని ఇంత డెవలప్మెంట్ చేశారు. నేనైతే హ్యాట్సాప్ చెప్తా జగన్ అన్నకి. మనం ఏం చేసాం? మనం ఏమీ చేయకపోగా మళ్ళీ ఆయన మీద నిందలు వేసుకుని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు. అరే మీరు వచ్చేసారు, వచ్చి మీరు 5 ఏళ్ళు ఏం చేయబోతున్నారో కదా జనాలకి చెప్పాలి, భరోసా ఇవ్వాలి. అది మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తారేంటి? ఆయన పేరు తలుచుకోకుండా మీరు రాజకీయం చేయలేరా? మీకు చేతవదా? నీకు అవ్వదా? సో నేనేమంటున్నానంటే ఒక ఫేజ్లో వాళ్ళు బడాబాబులు సార్, వాళ్ళకి బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే కెపాసిటీ, ఐటీడీపీ అనే ఒక స్ట్రాంగ్ ఫేక్ సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు వాళ్ళు ఇవే.
మార్ఫింగ్లు, బెదిరింపులు, ఇంతకు మించి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళల్లో ఒక క్వశ్చన్ ఉండే సార్, మేము కూడా అరెస్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి, మరి మా కింద మా ఆడవాళ్ళు మేము సఫర్ అవుతున్నది బూత్ కామెంట్లు, ఫోటో మార్ఫింగ్లు ఇవేంటి సార్? మరి మాకు న్యాయం చేయరా? అంటే చేయనని ఆయనే చెప్పేశారులేండి, అది వేరే విషయం. ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుకైనా కార్యకర్తలకైనా ఒక పథకం రావడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేజ్ మీద చెప్పినటువంటి విషయం చెప్పారు కదా, చెప్పారు ఆయన. సో అలాంటప్పుడు వాళ్ళ నాయకులకి వాళ్ళకి సీఎం, మరి ఇంకా ఆయన మాకు కాదు, మా సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారే మాకు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పులు 3.5 లక్షల కోట్లు సుమారు అని అసెంబ్లీ సాక్షిగా బయటకు వచ్చింది. 5 ఏళ్ల కాలంలో 3.5 లక్షల కోట్లు, 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి ఉంటే, మరి ఈ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం వచ్చిన కేవలం 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల వరకు చేసింది అప్పులు. మరి 5 ఏళ్ల పాలనకి 3.5 లక్షల కోట్లు అప్పులు సరిపోతే, 1.5 సంవత్సరం పాలనకి 2 లక్షల కోట్లు ఏంటండి? అదే అంటున్నాను సార్, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పేసి నిందలేశారు ఆ రోజు. ఎవరో ఒక విలేకరి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఏమన్నారనంటే, నేను కూడా సోషల్ మీడియాలోనే ఎక్కడో చూసి నేను అలా అనుకున్నాను అంటున్నారు. ఒక విజనరీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మీరు అలాంటి స్టేట్మెంట్ ఇవ్వచ్చా? మీరు వైఎస్ఆర్సీపీ మీద ఇలాంటి లేనిపోని కళ్ళ అబద్ధాలు ఆడుతున్నారు, నిందలేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ మీద, ఆర్థిక అభివృద్ధి మీద మీరు గండి కొట్టారన్న విషయం మీకు అర్థం అవ్వలేదు. ఇవాళ మీరు వచ్చారు కదా, ఏది ఒక్క పెట్టుబడిని చూపించండి కొత్తగా వచ్చింది. దావోస్ వెళ్ళారు, ఏమైనా తీసుకొని వచ్చారా? సింగపూర్ వెళ్ళారు, ఏమైనా తీసుకొని వచ్చారా? ఎందుకు వస్తారు? 5 ఏళ్ల కాలంలో శ్రీలంక అయిపోయింది, అదే అయిపోయింది, అమ్మేశాడు, అది చేసాడు, 14 లక్షల కోట్లు అని చెప్పేశారు. మన కర్మ ఏంటంటే చదువుకున్న వాళ్ళు అట్టే ఉన్నారు, ఇంటలెక్చువల్స్ అట్టే ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ మినిస్టర్ సెంట్రల్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఏమని, రాష్ట్రం యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్లో మాత్రమే ఆంధ్రప్రదేశ్ అప్పు చేస్తుందంటే కూడా ఎవరు నమ్మలేదు సార్. ఫేక్ స్టేట్మెంట్లు, ఫేక్ సోషల్ మీడియా న్యూస్లు నమ్మారు తప్పితే ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మాట వినలేదు జనాలు. మరి ఇప్పుడు ఇవాళ 2,20,000 కోట్లు అప్పు చేశారు, మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు అయిపోదా శ్రీలంక? ఇప్పుడు అయిపోదా జైపూరో, లేకపోతే ఇంకోటి ఇప్పుడు అయిపోదా సార్? ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఇంకెంత అప్పులు చేస్తారు వీళ్ళు? మీ ఊహకు వదిలేస్తున్నా. ఇప్పుడు అవుద్ది శ్రీలంక, అప్పుడు కాదు. మరి మేడం 3.5 లక్షల కోట్లకి ఏ పథకాలకైతే ఖర్చు పెట్టారో ఆ పథకాలు చూస్తే ఇక్కడ లేవు. అందుకే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అప్పైన ఎందుకైంది? సంక్షేమం ఇవ్వబట్టి, కరోనాల లాంటి విపత్తు రాబట్టి, లేకపోతే ఇంకా బ్రహ్మాండంగా రన్ చేసేవాళ్ళు అతను. మరి మనమా ఏ విపత్తు లేదే, ఏ విపత్తు రాలేదే, ఏ సంక్షేమం ఇవ్వలేదే, మరి ఎందుకు చేశారు? శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ఎందుకు ఇన్ని అప్పులు చేశారు చేయమనండి, రిలీజ్ చేయమనండి. ఇన్ని మాటలు మాట్లాడతారు కదా, చేయలేరు. వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు. ఇప్పుడు వరకు ఎక్కడిచ్చారు? 16 నెలలు అయింది కదా వాళ్ళు వచ్చి. ఒక్క శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయమనండి. చంద్రబాబు గారికి అలవాటు కదండి శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. అదే ఎందుకు 1.5 ఇయర్ నుంచి రిలీజ్ చేయట్లేదు అని అడుగుతున్నాను. మీకు అలవాటు కదా శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం. అంతెందుకు సార్, 2 గంటలు 2.5 గంటలు వాయి కొట్టి ప్రెస్ మీట్లు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఇదిగోండి ఇంత అప్పు, మేము చేసిన ఇంత అప్పు, మీరు వచ్చాక ఇంత జరిగినటువంటి అప్పు, మీరు రాబో రోజులలో ఎలాగా ఏంటని లెక్కలతో కడుగుతుంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఎవరన్నా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన దాన్ని తప్పుడు లెక్కలండి, అది కాదండి, ఇదండి అని ఎక్కడన్నా ఒక్క ప్రెస్ మీట్ చూసారా మీరు? సో ఏవి వాస్తవాలు, ఏవి అవాస్తవాలు అని అనేది రాష్ట్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సార్. మేడం ఇప్పుడు 151 సీట్ల నుంచి 11 సీట్ల వరకు వైసీపీ ఇబ్బందికర పరిస్థితిలోకి వచ్చింది. తిరిగి పుంజుకునే అవకాశం ఉందా? కంబ్యాక్ ఇచ్చేంత సామర్థ్యం ఉందా? సేమ్ టైము కార్యకర్తల మీద, నాయకుల మీద ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం. సో కార్యకర్తలకి మీరు ఏ విధంగా అండగా నిలబడుతున్నారు? కార్యకర్తలు మీకు మళ్ళీ పూర్వవైభవం వచ్చే విధంగా కార్యకర్తలు వచ్చి మళ్ళీ పనిచేసే పరిస్థితి ఉందా? జగన్ గారి వెంట నడిచే పరిస్థితి ఉందా? సార్ ఇవాళ
ఒక 40% ఓట్ షేరింగ్ ఉన్నటువంటి పార్టీ ఎక్కడ పోద్ది సార్? ఎవరు భూస్థాపితం చేయగలుగుతారు? అది మీ అమాయకత్వం. వాళ్ళ 4%, 2% ఉన్నోళ్ళు మూకుమ్మడిగా ఏకమైపోయి మీరేదో లింగులిటికి మనం ఏవో పదవులు తెచ్చుకున్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పెట్టినటువంటి పార్టీని భూస్థాపితం చేయడం మీ తరం కాదు, మీ పిల్లల తరం కూడా కాదు. ఓకే, రాజకీయంలో గెలుపు ఓటములు సహజం. సో మీరు ఓడిపోయారు కదా గతంలో. 23 ఎన్నో 22 వచ్చాయి కదా వాళ్ళకి. వాళ్ళ పార్టీ ఏమైనా భూస్థాపితం అయిపోయిందా? వచ్చారు కదా. మేము వస్తాం, రాకుండా ఎక్కడికి పోతాం? సో అదేం పెద్ద విషయం కాదు సార్. ఇప్పుడు కార్యకర్తల విషయంలో ఇప్పుడు సఫర్ చేస్తుంది వీళ్ళు ఎవరిని అని అంటే కార్యకర్తల్ని. ఎందుకంటే చిన్న చితక కేసులు సోషల్ మీడియా వాళ్ళ మీద, సోషల్ యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళ మీద, వాళ్ళు పెట్టినటువంటి ఇది మీద కేసులు పెట్టుకుంటూ చిన్న వాళ్ళ మీద, పిచ్చుకల మీద ఎప్పుడు బ్రహ్మాస్త్రం వేయకూడదు సార్. పెద్దల్ని తేల్చుకుంటున్నారంటే తేల్చుకోండి, అవి కూడా ఫేక్ కేసులే. అంటే వాళ్ళకి వీళ్ళ మీద కొంతమంది మీద గ్రిడ్జ్ ఉంది సార్. వాళ్ళు రెడ్ బుక్ ఏదో రాసుకున్నాను అంటున్నారు కదా, అలా రాసుకున్నారు కొంతమంది పేర్లు. వాళ్ళని ఎలాగైనా జైలుకి పంపించాలని మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఆ ఫిక్స్ అయిన ప్రాసెస్లోనే చేవిరెడ్డి గారిని, ధనుంజయ రెడ్డి గారిని, మన మిథున్ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, పాపం ఆయన ఎంత అమ్మాయి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు. సో వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మరి బెయిల్స్ వచ్చాయి బయటికి, కడిగిన ముత్యం వల్లే వచ్చారు బయటికి. అందరూ ఎందుకు వచ్చారు అంటే ప్రూఫ్లు ఉండాలి కదా సార్. నిందేసి గుడ్డ కాల్సి ముఖం మీద వేసేసి నువ్వు తేల్చుకో అంటే ప్రూఫ్లు లేకుండా కోర్టు, ఇప్పుడు మనమంటే గుడ్డిగా నమ్ముతాం, కోర్టుకి ప్రూఫ్లే కావాలి. ఎక్కడ లేవు ప్రూఫ్స్. బయటకు వచ్చారు మిథున్ రెడ్డి గారు, సక్సెస్ఫుల్గా వచ్చారు. ఒక ఎంపీ, ప్రజెంట్ ఉన్న ఎంపీని మీరు అరెస్ట్ చేశారు, ఐఏఎస్ని అరెస్ట్ చేస్తున్నారు, ఐపీఎస్ని అరెస్ట్ చేస్తున్నారు. సిస్టాన్ని మొత్తం అతలాకుతలం చేసేసి మీకు నచ్చినట్టు రెడ్ బుక్ రాజ్యాంగం అని తిరిగేస్తున్నారు. మరి మీరు మిథున్ రెడ్డి గారిని బయటికి రిలీజ్ చేసి మీరు అరెస్ట్ చేశారు, బయటికి వచ్చారు. ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్ళింది బీజేపీ ఆయన్ని. అంటే అర్థం ఏంటిది? మరి మీ టీడీపీకి సంబంధించిన ఒక్కరు లేరు అందులో ఐక్యరాజ్య సమితి లిస్టులో. అంటే ఆయన నిజాయితీ పరుడని సెంట్రల్ నమ్మనట్ట? జనాలు కూడా ఎవరు నమ్మట్లేదు. జనాలు కూడా కక్షపూరితంగానే అరెస్టులు చేస్తున్నారని అనుకుంటున్నారు. సో నేను ఏమంటున్నా అంటే 111 సెక్షన్లు పెడుతున్నారు సార్. ఒక సామాన్యుడు ఇప్పుడు అక్కడ కార్యకర్తలు ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు. సరే, తప్పుగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయమనండి, నేను ఎప్పుడు వద్దను, నేను ఎవరికి సపోర్ట్ కూడా చేయను. చిన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోతే 111 సెక్షన్లు పెడితే కోర్టులు మీకు ముట్టికాయలు వేస్తున్నా కూడా, ఎస్పీలని డిఎస్పీలను పిలిచి తిడుతున్నా కూడా మీరు కొంతమందికే కొమ్ము కాసుకొని మీరు రాజకీయం చేయాలని చెప్పేసి మీ విధులను కూడా మీరు మర్చిపోయి ఎప్పుడు పొద్దున ముందు రోజు అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డే ఎప్పుడో వాళ్ళని సబ్మిట్ చేస్తున్నారు కోర్టులో తీసుకెళ్ళి. ఆడ అన్నో ప్రకాశంలో అరెస్ట్ చేస్తే నేను నెల్లూరు పట్టుకెళ్తున్నాను, వైజాగ్లో అరెస్ట్ చేస్తే కడపకి తీసుకెళ్తున్నాను, హైదరాబాద్లో ఎక్కడో అరెస్ట్ చేస్తే ఇక్కడికి ఏంటిది విజయవాడకి ఎక్కడికో లాక్కొస్తున్నారు. ఏం సార్ ఇది? ప్రజాస్వామ్యమా కాదా? పోనీ ఇక్కడ అరెస్ట్ లేనప్పుడు ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వాలి కదా అని అడుగుతున్నాను నేను. మీ గవర్నమెంట్లో పారదర్శకత ఉండింటే మరి మేము క్యారెక్టర్ అసోసియేషన్ చేయించేలా చేస్తున్నారు, మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు. నా కామెంట్ల కింద చూడండి ఎన్ని అమ్మ నా బూతులు, పచ్చి బూతులు ఉంటాయో. మళ్ళీ నేను సబ్జెక్టే మాట్లాడతాను, ఎక్కడ తప్పు నోరు జారి ఒక తప్పుడు మాట మాట్లాడను. చంద్రబాబు నాయుడు గారనే అంటాను, లోకేష్ బాబు గారనే అంటాను, పవన్ కళ్యాణ్ గారనే అంటాను, అనిత గారనే అంటాను. నేను ఏ రోజు సింగిల్గా కూడా వాళ్ళు మాట్లాడను. కాకపోతే కాస్త గట్టిగా ప్రశ్నిస్తాను. ప్రశ్నించడమే తప్పు అంటే ఎట్లయితుంది సార్? మా గొంతుని హరిస్తాము అని అనుకుంటే రేపొద్దున ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటే రేపు వచ్చే ప్రభుత్వంలో జగన్ 2.0లో ఇంతకన్నా గట్టిగా జరుగుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటంటే సార్, వీళ్ళు ముగ్గురు కలిసి ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడం అంటే ఏం ఉండదు. వీళ్ళు విడిపోతే మనం గెలుస్తామనేది కాదు, వీళ్ళు ఉండగానే బరాబర్ 2029లో మేము ఓడగొడతాం. అందులో 1% కూడా డౌట్ లేదు, రాసుకోండి. అదే రోజు మళ్ళీ గెలిచిన తర్వాత నేను మీకు ప్రెస్ మీట్ అదే ఇంటర్వ్యూ ఇస్తాను. మేడం, ఇప్పుడు కల్తీ మద్యం అనేది హాట్ టాపిక్. కల్తీ మద్యం జరిగిందేమో సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ వాళ్ళు అనేది టీడీపీ వాళ్ళు ఒప్పుకొని బహిరంగంగా ఇప్పుడు నడుస్తుంది చర్చ. అయితే ఇప్పుడు కొత్త వాదన ఏంటంటే దీని వెనక వైసీపీ ఉంది, పెద్దిరెడ్డే వీళ్ళని టీడీపీలోకి పంపించాడు, టీడీపీలోకి వచ్చి ఇలా మద్యం కుంభకోణం చేసి
టీడీపీని బ్లేమ్ చేసే ప్రాసెస్ చేస్తున్నారనేది టీడీపీ వాదన. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు లీడర్లు దుండగులు, దుర్మార్గులు, రౌడీలు, దోపిడీదారులు, కుంభకోణాలు చేసేవాళ్ళు అని అంటారు కదా. అలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు మీరు? ఎందుకు తీసుకుంటున్నారు? తీసుకొని మళ్ళీ ఇక్కడేదో తప్పులు జరిగితే మళ్ళీ తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద వేయడం ఏంటి? అక్కడ ఉన్నంత చెడ్డ వాళ్ళు మీ పార్టీలోకి రాగానే శుద్ధపూసలైపోయి మంచోళ్ళు అయిపోతారా సార్? మీ నీతి నిజాయితీ లేని రాజకీయాలు చేస్తుంది మీరు. మీ హయాంలోనే ఎవరినైతే ఇప్పుడు మీరు సస్పెండ్ చేసుకున్నారో మీ పార్టీ వాళ్ళనే అఫిడవిటీలో మెన్షన్ చేసుకున్నారు కదా వాళ్ళందరూ. ఆల్రెడీ అప్పట్లోనే ఆయనకి ఆఫ్రికాలోనే ఎక్కడో కంపెనీస్ ఉన్నాయి, పార్ట్నర్షిప్లు ఉన్నాయని చెప్పేసి నీట్గా చెప్పుకున్నారు కదా. మరి ఎందుకు తెచ్చుకున్నారు అలాంటి వాళ్ళని? తెచ్చుకొని ఇక్కడ ఏదైనా తప్పు దొరికితే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీదకి వేస్తారా? ఏం నీ సిగ్గులేనటువంటి ప్రభుత్వం సార్ ఇది. నిందలు వేసేటప్పుడైనా జనాలు చూసి నవ్విపోతారన్న ఒక క్లారిటీ లేకపోతే ఎలాగవుతుంది చెప్పండి? ఇప్పుడు మళ్ళీ ఏం క్రియేట్ చేస్తారంటే తెలుసా, ఈ లేబుల్స్ వైఎస్ఆర్సీపీలో నుంచి వచ్చిన లేబుల్స్, దీనికి సంబంధించినదంతా అక్కడి నుంచి వచ్చిందని ఇప్పుడు మళ్ళీ కుట్రపూరితంగా చేస్తారు. చూడండి, రేపు మాపు ఆ స్టేట్మెంట్లు ఇవ్వకపోతే మళ్ళీ నా పేరు మార్చుకుంటాను నేను. సో ఎట్టకేలకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడే మీరు 3,500 కోట్ల మాఫీ జరిగింది, కుంభకోణం జరిగిందంటేనే కోర్టు నమ్మక అందరికీ బెయిల్ ఇచ్చి బయటికి పంపించింది. ఇప్పుడు మళ్ళీ నకిలీ మద్యం అడ్డంగా మీరు దొరికిపోతే మళ్ళీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ మీద వేద్దాం అనుకుంటే ఎందుకు ఊరుకుంటాం సార్ మేము? రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు ఊరుకుంటారు? మీరు ఆడవాళ్ళ పుస్తలతో బిజినెస్ చేస్తుంది మీరు. సంపద సృష్టి అని చెప్పేసి ఇదే మీరు చేసే సంపద సృష్టి. ఇప్పుడు బాటిల్స్ మీద నిన్న మొన్న ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడు, దాని మీద స్కానర్స్ ఉంటాయి. ఎక్కడ కంపెనీ చేసాము, ఏం చేసాము అనేది స్కానర్స్ ఉంటుంది. ఆ స్కానర్ జూమ్ చేస్తే స్కానరే అవ్వట్లేదు. అది స్కానర్ జూమ్ చేస్తే అది ఎక్కడ ప్రోడక్ట్ తయారైంది, ఏంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి కథ, ఎవరు అంతా డీటెయిల్స్ రావాలి కదా, రావట్లేదు. వాట్ ఈజ్ మీన్ బై స్కానర్ అని వస్తుంది. అదేమన్నా అబ్జర్వేషన్ అడుగుతున్నామా? సో ఇదంతా ఫేక్ బాటిల్స్ తయారు చేసి వాటి మీద వీళ్ళకి నచ్చినటువంటి స్కానర్లు అంటించేశారు. సో జనాలకి ఈ సందర్భంగా నేనేం చెప్తున్నానంటే, నకిలీ మద్యమం ఈ కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఏర్లై పారుతుంది కాబట్టి అట్ట ఆడవాళ్ళకి చెప్తున్నా, తాగే అన్నదమ్ములకి కూడా చెప్తున్నా, చెక్ చేసుకొని తాగండి. వాళ్ళు తాగాలనుకున్న వాళ్ళని పాపం ఎడిక్ట్ అయి ఉంటారు కాబట్టి మనం ఏం చేయలేం. కరోనా లాంటి విపత్తులో కూడా ఆపలేకపోయాం. సో చెక్ చేసుకొని జాగ్రత్తగా తాగండి అని ఈ సందర్భంగా చెప్తున్నారు. సుగాలి ప్రీతి గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశమైన విషయం ఇది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో మాత్రం సైలెంట్గా ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ప్రజల్ని ఉద్వేగపరిచే విధంగా చాలా ప్రశ్నలు లేవనెత్తాడు. మరి ఇప్పుడు ఆయనే ఉప ముఖ్యమంత్రి, ఆయన నుంచి మరి ఎటువంటి స్పందన లేదు. మీరు ప్రత్యక్షంగా ఈ సంఘటనకు సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేశారు, ప్రతి విషయం కూడా మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. అసలు ఏంటి ఈ విషయం, ఏంటి, ఎప్పుడు జరిగింది, ఎందుకు ఈ విషయంలో న్యాయం జరగటం అనే దానికి ఇంకా లేట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ చెప్తూ డిఎన్ఏ విషయంలో కూడా డిఎన్ఏ మార్పులు మారింది అని చెప్తున్నాడు. అసలు వాస్తవం ఏంటి సార్? వాస్తవం ఏంటి అని అంటే, చాలామందికి గత ఎలక్షన్లో సుగాలి ప్రీతి ఇష్యూ, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయేటువంటి రీజన్స్లో ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ ఒకటి. సో సుగాలి ప్రీతి విషయం అందరిలాగా నేను పార్టీలోకి వచ్చే ముందే నేను డేటా కలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకునేదాన్ని అసలు ఇది 2017లో జరిగిన సంఘటన కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం, వీళ్ళు ఎందుకు ఆపాదిస్తున్నారు అని చెప్పేసి అనుకునేదాన్ని. దెన్ తర్వాత నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాను సార్. వాళ్ళ అమ్మ వీల్ చైర్ యాత్ర ఒకటి కొనసాగించాలనే దృక్పథంతో ఆవిడ ఏ రోజైతే సుగాలి ప్రీతి చనిపోయిందో ఆ రోజు అందరినీ పిలిచింది, చాలామంది నాయకుల్ని పిలిచింది. అలాగే మహిళగా నన్ను పిలవడం జరిగింది, వెళ్ళడం జరిగింది. సో పార్టీ పరంగా కూడా నేను కొన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను, చెక్ చేశాను, అంతా మాట్లాడితే అది జరిగింది 2017లో. 2018లోనే డిఎన్ఏలు మార్చారు. కోర్టు తీర్పు ఇచ్చింది డిఎన్ఏ మారిపోయింది అని. సో ఈ రెండు విషయాలు పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుసు. 2017లో జరిగినటువంటి సంఘటన అని తెలుసు,
డిఎన్ఏ మారిందన్న సంగతి కూడా తెలుసు. ఆ 2 సంవత్సరాలు ప్రశ్నించకుండా రాజకీయ లబ్ధుల కోసం అనవసరంగా ఎంతో కొంత మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాడినటువంటి బాణం అవ్వచ్చు, ఆయుధం అవ్వచ్చు మన పవన్ కళ్యాణ్ గారు. సో ఇవాళ వచ్చి డిఎన్ఏలు మారిపోయాయంట అంటే ఈ విషయం మీకు అప్పుడే తెలుసు కదా, 2018లోనే తెలుసు కదా మీకు. మరి ఎందుకు ఎవరి కోసం ఎవరిని బ్లేమ్ చేయాలని, ఎవరి రాజకీయ లబ్ధులు పొందాలని మీరు అంత నాటకాలు ఆడినట్టు? ఆవిడ దగ్గరికి వెళ్ళారంట, కళ్ళబొల్లి మాటలు ఏవో చెప్పాడంట, నేను చేస్తాను, మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మనపు కేసే సాల్వ్ చేస్తాను, అది ఇది అని చెప్పేసి ఏదో ఆవిడకి చెప్పాల్సిన కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. ఆవిడ నమ్మింది. ఒక హ్యాండిక్యాప్డ్ లేడీ, తన బిడ్డ ఒక ట్రైబ్, ఆ బిడ్డ చచ్చిపోయింది అని అనుకుంటే చనిపోయిందంటే ఎవరు వచ్చి న్యాయం చేస్తానన్నా కూడా ఆమె అయ్యో న్యాయం చేస్తారేమో అని ఆశపడతారు కదా. మరి గెలిచిన తర్వాత 16 నెలలు అయితే ఆవిడ 12 సార్లు వెళ్ళిందంట సార్ ఆయన కాడికి. ఆయన పర్మిషన్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. నేను కేసు డీల్ చేస్తాను, నేను న్యాయం చేస్తాను, నేను భరోసా ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పి ఇవాళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ పార్టీ నాయకులతోటే ఒక అంగవైకల్యంతో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డని తిట్టిపిస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా సార్? ఇది ఆయన గేమ్. ఇది జనాలకు అర్థం కాకపోతే నేను చేసేది ఏం లేదు. ఆల్రెడీ అందరికీ అర్థమైపోయింది సార్. తప్పిపోయిన 32,000 మంది ఏరి ఇప్పుడు నేషనల్ బ్యూరో రికార్డ్స్లో ఉండాలి కదా, లేదే. వాళ్ళు నిన్న రిపోర్ట్ ఇచ్చారు. పోనీ అసెంబ్లీలో మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతున్నటువంటి విషయాలలో ఎంతమంది తప్పిపోయారు, ఇంతమంది కేసులు అప్డేట్ అయ్యాయి, ఈ కేసులు సాల్వ్ చేసాము అనేది ఏదో రిపోర్ట్స్ ఉంటాయి, మనం చెప్పిన నోటి లెక్కలు కాదు. మరి ఆ రిపోర్ట్స్లో ఎక్కడా లేరే, ఎవరు లేరే. పోనీ మీరు వచ్చి 16 నెలలు అయింది, ఎప్పుడు తేలేదే, ఒక బిడ్డను కూడా తేలేకపోయారు అంటే ఇది పచ్చి అబద్ధం. ఆ రోజు ఆయన మీద వేసినటువంటి నింద, మన కన్ను మనమే పొడుచుకున్నట్టు, మన గుంత మనమే దోకున్నట్టు ఇవాళ మీరు అదే గుంతలలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పడుతున్నారు. ఆయనే ఎందుకు అడుగుతున్నారంటే ఆయనే ఉద్రేకంగా ఊగిపోయి రేగిపోయి మాట్లాడినటువంటి వ్యక్తి. ఇప్పుడు జనాలకి కొంతమందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారిది మాస్టర్ మైండ్. ఓకే, మేబీ చంద్రబాబు నాయుడు గారితో కలవకపోతే ఈసారి కాకపోయినా నెక్స్ట్ సారికైనా మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేవారేమో. ఇప్పుడు ఈయన ఆడిన గేమ్లో ఈయన వచ్చి పడి డిప్యూటీ సీఎం పదంతో ఈయన ఏంటనేది అర్థమైపోయింది జనాలకి. అర్థమయ్యేలాగా ఆయన గదిపినటువంటి పాములో ఒక పాము అయ్యి నష్టపోయింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని అనట్లేదు. అసలు అనాల్సింది, అడగాల్సింది, కడగాల్సింది ఎవరిని? ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ హయాంలోనే కదా జరిగింది. ప్రత్యూష కూడా వాళ్ళ హయాంలోనే, సుగాలి ప్రీతి వాళ్ళ హయాంలోనే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ని ప్రశ్నించేలాగా టర్న్ తిప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది గేమ్. ఈ గేమ్ మనకు తెలియకుండా మనం వచ్చి పడింది ఎవరు అని అంటే ఈయన గారు. అయిపోయింది, ఇంకా క్లోజ్. ఇంకా ఆయన నంబర్ ఎవరు నమ్మే ప్రసక్తిలోనే లేరు. బాల పార్టీ నాయకులనే కొడుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇష్యూ ఉంది సార్. మా అన్నను ఆ రోజు అవమానించారని ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి దూరమైంది. ఇప్పుడు అడుగుతున్నాను నేను, మరి పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు అంత మాట అసెంబ్లీలో అంటే మా వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది రియాక్ట్ అయ్యారు. సొంత తమ్ముడు వేయండి, మరి నువ్వు రియాక్ట్ అవ్వకపోవడం ఏంటి? అవ్వాలి కదా రియాక్ట్. మరి మీ అన్నకు అంత అవమానం జరిగింది, ఆడు వీడియో అని మాట్లాడాడు అసెంబ్లీ సాక్షిగా, రియాక్ట్ అవ్వాలా లేదా మీరు చెప్పండి? అవ్వలేదంటే అర్థం ఏంటిది? రాజకీయ లబ్ధుల కోసమా? రాజకీయ లబ్ధుల కోసం ఇంట్లో వాళ్ళనన్నా కూడా మాట్లాడమా? నా తల్లిని తిట్టిన లోకేష్ అన్నాడు, మరి అదే తల్లిని తిట్టిన పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళారు? దత్తపుత్రుడని మేమనలేదు, ప్యాకేజీ స్టార్ అని మేమనలేదు. నన్ను ప్యాకేజీ స్టార్ అన్నారు, నా ప్యాకేజీ కోసం నేను వెళ్ళానని ఆయన చెప్పాడు మైకు పట్టుకొని. మీరు కావాలంటే పాత వీడియోలు చెక్ చేయండి. ఆయన చెప్పిన మాట మేమన్నాం. మాలేదు మాకెందుకు, మేమెందుకంటాం, మాకేం అవసరం ఉంది సార్? సో ఇవాళ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వీళ్ళు రాలేదండి, రాష్ట్ర అభివృద్ధి కోసం వీళ్ళు రాలేదు. ఓన్లీ కక్షపూరితమైనటువంటి రాజకీయానికి
డబ్బులు దండుకోవడానికి, పేదోడు రక్తం పీల్చేయడానికి వచ్చారు. అదే పనిలో ఉన్నారు. ఆ పనిలో అయితే సక్సెస్ అయ్యారు. ఇంకా ఈ 3.5 సంవత్సరాలు ఫేస్ చేయక తప్పదు. నాకు ఒక్క ఎంపీ సీట్ ఇవ్వండి, నేను విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా నేను అడ్డుకుంటాను అని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఆవేశంగా ప్రజలకి ఉద్వేగంగా చెప్పాడు. మరి ఈరోజు 100కి 100 స్ట్రైక్ రేట్ ఇచ్చారు ప్రజలు. మరి ఒక్క సందర్భం కూడా లేదు దాని మీద పోరాటం చేసేది, కానీ దాని మీద ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఆయన నుంచి ఎటువంటి సార్ అదే సార్ చెప్తున్నాను. ప్రశ్నించడానికి నేను పార్టీ పెట్టాను అన్నారు కదా, నకిలీ మద్యమం జరుగుతుంటే ప్రశ్నిస్తున్నారా ఆయన? అలా నా అన్నని అమ్మనిస్తే ప్రశ్నించారా? ఆడబిడ్డలు ఆయన నియోజకవర్గంలోని ఇంతమంది ఆడబిడ్డలు రేపై చచ్చిపోతుంటే ప్రశ్నిస్తున్నారా? పోనీ ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారా? పోనీ మీ పంచాయతీరాజ్లోనే ఏం జరుగుతుందో పోనీ ఆయనకు తెలుసా? అసలు ఆయన నియోజకవర్గంలో ఉన్నారా, ఈ రాష్ట్రంలో ఉన్నారా లేదా అనేది జనాలకి అర్థమైపోయింది సార్. సో ఇక్కడ ఎక్కువ ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయన కోసం ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇప్పుడున్న ప్రభుత్వం, మెజారిటీ ఓట్ షేరింగ్ ఉన్న ప్రభుత్వం ఏదంటే టీడీపీయే. టీడీపీని ప్రశ్నించాలి, టీడీపీనే ప్రశ్నించాలి. సీఎం మన చంద్రబాబు నాయుడు గారు, ఆయన్నే క్వశ్చన్ చేయాలి. అనవసరంగా మనం యూటర్న్కి వెళ్ళిపోయి ఇంకొకరి మీద టార్గెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. మన టార్గెట్ మనది 40%, వాళ్ళది ఇప్పుడు ఎంత 45 43 వచ్చింది వాళ్ళకి, మొత్తం కలుపుకొని వాళ్ళు మన టార్గెట్. సో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి, ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడగాలి తప్ప అందులో కూటమి పరంగా ఒక పదవి ఇచ్చినటువంటి వ్యక్తిని మనం హైలైట్ చేసుకొని ఆయన కోసం మనం ఏదో మాట్లాడి మనకు అంత అవసరం లేదు అని అనేది నా ఆలోచన విధానం. ఇప్పుడు హోంమంత్రి అనిత గారు పనితీరు ఎలా ఉంది? గతంలో కూడా దళితులకి హోమ్ మినిస్టర్ ఇచ్చారు జగన్ గారు. అక్కడ గతంలో పరిపాలన ఎలా ఉంది హోమ్ మినిస్టర్గా? ఈమె పనితీరు ఎలా ఉంది? సార్ ఇవాళ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా 10 నెలల క్రితం వాళ్ళు 16,800 అగత్యాల ఆడబిడ్డల మీద జరిగాయి, 85 అగత్యాలు అత్యాచారాలు ఆడబిడ్డల మీద జరిగాయి, 15 మైనర్ బాలిక మీద అత్యాచారాలు జరిగాయి అని వాళ్ళు ఇచ్చిన లిస్టే ఇది. 10 నెలల క్రితం అసెంబ్లీలో ఇచ్చారు. ఇప్పుడు దగ్గర 6 నెలల్లో కలిపితే ఇంకొక 20,000 ఏంటి అంటే ప్రతి గంటకి 4 ఆడబిడ్డల మీద అగత్యాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. అంటే మీరు చెప్పండి, హోంశాఖ బాగా పనిచేస్తున్నట్ట చేయనట్ట? పోనీ ఒక్క కేసుని ఆమె ఏమైనా డీల్ చేసిందా? ముచ్చుమూరులో జరిగినటువంటి సంఘటన ఉంది కదా సార్, వెళ్ళిందా? పోనీ కలిశారా? వాళ్ళకి భరోసా ఇచ్చారా? అనంతపురంలో ఒక బిడ్డ 14 సంవత్సరాల ఒక మైనర్ బాలికని 14 మంది వాళ్ళ టీడీపీ నాయకులు మార్చి రేప్ చేశారు కదా ఆ బిడ్డని. ఆ బిడ్డకి 7 నెలలప్పుడు ఇష్యూ బయటకు వచ్చింది. మొన్న ఎప్పుడు ఆ బిడ్డ డెలివరీ అయింది, వెళ్ళిందా ఈవిడ అక్కడికి? పోనీ కలిసి భరోసా ఇచ్చిందా? పక్క పార్టీ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. ఎందుకు అంటే మీ లొసుగులన్నీ బయటపడతాయనా? అరే తల్లిదండ్రులు మా బిడ్డ రేపైనా పర్లేదు, మా బిడ్డ చచ్చిపోయినా పర్లేదండి, అట్లీస్ట్ మా బాడీ తెచ్చివ్వండి అని అడుగుతున్నారు అని అంటే ఎంత నిసిగ్గమైనటువంటి పరిపాలన ఇంకేదన్నా ఉందా సార్? ఇంకేదన్నా ఉందా చెప్పండి. మనం హై టెక్నాలజీ 5G 10G ఇవక్కర్లా, మన ఇంట్లో ఒక ఆడబిడ్డని, మన రాష్ట్రంలో ఒక బిడ్డని మనం కాపాడుకోలేక అట్లీస్ట్ బాడీ కూడా తేలేకపోతున్నామంటే ఏం ప్రభుత్వం సార్ ఇది? నువ్వు ఒక దళిత మహిళవి, నీ దళితుల్ని బహిష్కరిస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు? నీ దళితుల్ని కత్తులతో పొడుస్తున్నారు, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు గతంలో నేను దళిత మహిళనని చెప్పుకున్నావు కదా, నువ్వు ఓన్లీ అధికార ప్రతినిధి పదవికే నువ్వు ఇవాళ నీ శాఖ పనిచేస్తుంది అని అంటే ఇంకెందుకు ఆ డమ్మీ పదవి ఎందుకు అని అడుగుతున్నాను సార్. నేను అధికార ప్రతినిధి సార్, నేను ప్రెస్ మీట్లు పెడతాను, నేను వీడియోలు చేస్తాను, నేను ఇంటర్వ్యూలు ఇస్తాను, నేను డిబేట్లో పాల్గొంటాను. నువ్వు అదే పని చేస్తే నీకు నాకు తేడా ఏముంది అని అంటున్నాను నేను. నీకు అత్యున్నతమైనటువంటి హోంశాఖ నీ చేతికి ఇచ్చినప్పుడు ఏం చేయాలా? ఒక్క బిడ్డకైనా న్యాయం చేస్తుందా? ఒక ఆడబిడ్డకైనా భరోసా ఇవ్వగలుగుతుందా? లేదే. పొద్దు సమానం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి,
లేదా భారతమ్మని తిట్టుకోవడానికి నువ్వు పర్సనల్గా ఆయన్ని పర్సనల్గా మాట్లాడడానికి. ఆఫ్టర్ ఆల్ పులివెందులా అంటున్నావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ పైకరావుపేట ఎమ్మెల్యేవు కదా, అంతే కదా. మరి ఆఫ్టర్ ఆల్ పులివెందులు వస్తే పారిపోయావు మొన్న నర్సీపట్నానికి, ఎక్కడికి వెళ్ళారు మరి? మీ స్పీకర్ ఎట్టెళ్ళారు, ఈవిడ గారు ఎట్టెళ్ళారు? ఉండుంటే చెప్తారు కదా మీకు కాలేజ్ ఉందా లేదా, జీవో ఉందా లేదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చావు కదా. నీ శాఖ ఏంది, నువ్వు చేస్తున్న పని ఏంది, నీకెందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్? మెడికల్ కాలేజ్కి సంబంధించిన మంత్రి ఉన్నాడు కదా, ఆయన పెట్టుకుంటాడు కదా, మీకెందుకు? అంటే మనం ఏ పదవులు మనకి ఇచ్చారు, ఏ పని మనం చేయాలో కూడా అర్థం తెలియట్లేదు సార్ వీళ్ళకి. ఈ శాఖ వాళ్ళు వెళ్ళి ఆ శాఖలో చేయబెడతారు, ఆ శాఖ వాళ్ళు వచ్చి ఈ శాఖలో చేయబెడుతున్నారు. ఇట్ట పెట్టి ఏ శాఖకి ఎవరు న్యాయం చేసుకోలేకపోతున్నారు. మీరే ర్యాంకులు ఇచ్చుకున్నారు కదా, వాళ్ళు ర్యాంకులు ఇచ్చుకున్నారు ఈ మధ్య, వాళ్ళే వేసుకున్నారు. మా సాంబార్ పిస్తా బహార్ అని వాళ్ళు ఇచ్చుకున్నారు. ఆ టాప్ 5లో మన డిప్యూటీ సీఎం గారు లేరు, మన హోంమంత్రి అక్క లేదు. అంటే ఏంటిది, మీరు ఇచ్చుకున్న ర్యాంకింగ్లోనే మీరు టాప్ 5లో లేరంటే ఇంక మీరు జనాలకి ఏం చేస్తున్నట్టు? ఇంకా జనాలు ఇచ్చే ర్యాంకింగ్లో టాప్ 10లో కాదు, టాప్ 164 కదా వీళ్ళది. ఎన్నో మూలను ఉంటారు వీళ్ళు. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి ఫస్ట్ రోలు, హోమ్ మినిస్టర్ సెకండ్ ఉండాలి. టాప్ 5లో లేకపోవడం ఏంటి? లేరు కదండి, లేరు. మన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు, ఇంకా మిగతా 2-3 ఉన్నారు. వీళ్ళు లేరు, టాప్ 5లో వీళ్ళు లేరు. మీరు కావాలంటే చూడండి, నేనేమి లేనిపోని అన్నీ ఏం చెప్పట్లేదు కదా, ఉన్నవే చెప్తున్నాను. వీళ్ళకి ఏంటంటే ఉన్నవి అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళకి ఉలుకుబాటు ఎక్కువ. సో వాస్తవం మీ శాఖలకి చేయండి, రాష్ట్ర ప్రజలకి చేయమనండి సార్. ఇప్పుడు ఒక ఆడబిడ్డ, నేను ఒక మహిళగా నేనేం కోరుకుంటానంటే సార్, మన బిడ్డల్ని బయటికి పంపించామనంటే గుండెల మీద చేసుకొని మనం ఉండాలి. మన బిడ్డలు మళ్ళీ తిరిగి వస్తారు అని ఆ స్వేచ్ఛ లేదు, ఆ భయంతో మనం ఉన్నామంటే ఇంకా ప్రభుత్వం సక్సెస్ అయిన ప్రభుత్వం కాదు. అవునా కదా, మీరు చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నాయి. సో డెఫినెట్గా వీళ్ళందరికీ సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఇన్ని దళితుల్ని బహిష్కరిస్తుంటే ఏం చేయలేవు. అసలు బహిష్కరణ వర్డ్ ఏంటి సార్? మీరు అబ్జర్వ్ చేయండి, కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వ పరిపాలన చేతగాని రోజు అప్పుడు తీసుకొస్తారు సనాతన ధర్మాన్ని. ప్రభుత్వాన్ని లీడ్ చేయలేక అందరి చేత చెంపదెబ్బలు తింటున్న టైంకి అప్పుడు తీసుకొస్తారు మత కలహాలు. ఇవన్నీ కుల ప్రస్తావన, ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్? ఒక అసెంబ్లీలో నీకు తెలీదా, హోంశాఖ మంత్రిగా కుల ప్రస్తావన తేకూడదని నీకు తెలీదా? మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అసెంబ్లీలలో? ఇవాళ మతాల చిచ్చు ఎవరు పెడుతున్నారు సార్? సనాతన ధర్మం అని ఎప్పుడు లేనిది ఏంది సార్ ఇది? బహిష్కరణ అనేది ఏ రోజు లేదు సార్. మా తాత ముత్తాతల టైంలో చూసాం మేము. నేను ఒక దళిత మహిళగా అడుగుతున్నా, బహిష్కరణ ఏంది? మిమ్మల్ని బహిష్కరించొద్దా? ఎవరినైతే ఈ రాష్ట్రంలో బహిష్కరించారో, డిప్యూటీ సీఎం గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే అనితా గారిని కానీ, రేపొద్దున ఎలక్షన్లో ఇదే దళితులు మిమ్మల్ని బహిష్కరించకపోతే ఆ రోజు నేను మళ్ళీ కూర్చొని మాట్లాడతాను. మీరు లోకేష్ని పప్పు అని సంబోధిస్తారు, కానీ ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కానీ చాలామంది లోకేష్కి ఆ పేరుతోటి సంబోధించడం జరిగేది. అయితే లోకేష్ని ఒక పక్క చూస్తేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. ఇప్పుడు లోకేష్ వచ్చేసి మంగళగిరిలో మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు లోకేష్ని ఎలా చూస్తారు మీరు? సార్ ఆ వర్డ్ ఇదేదో పప్పు అన్నారు, ఆ వర్డ్ మేం కాదు. నాకు తెలిసి జనసేన పవన్ కళ్యాణ్ గారి నోట్లో నుంచే నేను విన్నాను అనుకుంటాను. వీళ్ళు కూటమిగా లేనప్పుడు వీళ్ళని ఎంత తిట్టుకున్నారో రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిపోయి అవన్నీ మేమన్నామని మా మీద వేయడం ఏంటి సార్ నిందలు? ఇప్పుడు బాలకృష్ణ గారు సైకో అన్నారు. సైకో అని మా నాయకుడిని అంటే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? ఒక మనస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకొని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో బతికిపోయి భిక్ష పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు, భిక్ష పెట్టించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా నేను ఆ రోజు రాజకీయం చేయాలనుకునే ఈ పార్టీకి ఎక్కడుండేవాడు సార్ బాలకృష్ణ గారు? అవునా? పరాయోడు పక్కోడైనా కూడా ఆయన రాజకీయం చేశాడా? చేయలేదే.
ఇవాళ నువ్వు వచ్చి మతిస్థిమిత మరి టైం అయిపోయిందా ఏమో తెలియదు, నీకు టైం అయిపోయిన వాళ్ళలాగా నువ్వు వచ్చేసి పిచ్చి పిచ్చి మాటలు మా నాయకుని కోసం మాట్లాడితే మేము ఎందుకు ఊరుకుంటాం సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది, వాళ్ళు పోక్ చేస్తారు సార్, తిరిగి ఇక్కడ నుంచి కౌంటర్లు వస్తే వాళ్ళు అన్నది వదిలేస్తారు, ఇక్కడ అన్నది పట్టుకుంటున్నారు. ఆయన చెప్పు చూపించాడు, ఇక్కడ 2 చెప్పులు వచ్చాయి, నా కొడక అని అన్నారు, ఇక్కడ మాట్లాడారు. ఈ ప్యాకేజీ స్టార్లు ఇవి అన్నది ఎవరు? టీడీపీ వాళ్ళే. నువ్వే చెప్పావు నిలబడి ప్రచార ఇదిలో, నేను వెళ్ళి మాట్లాడేసి వచ్చిన తర్వాత వీడు ప్యాకేజీ తీసుకున్నారని చెప్పేసి బయటికి ఎలాగొచ్చాయి, ఎలా మాట్లాడారు అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మేం కాదు చెప్పింది. ఇవాళ లోకేష్ బాబు గారు పప్పు ఉప్పు అంటే మేము అనట్లేదు, మీరని మళ్ళీ మా మీద తోస్తారేంటి? అది కరెక్ట్ కాదు అని అంటున్నాను సార్. మీరు పోక్ చేస్తారు మళ్ళీ తిరిగి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొన్ని వాయిసెస్ గట్టిగా ఉంటాయి, పేర్ని నాని కానీ, కొడాలి నాని గారు కానీ, రోజా గారు కానీ, లేకపోతే ఇప్పుడు మేమున్న అధికార ప్రతినిధులు కానీ, మావి కొంచెం గట్టిగా ఉంటాయి వాయిస్లు. మావి ఏంటంటే బేగా ఇప్పుడు పెద్ద సీనియర్ నాయకులు ఏంటంటే బేగా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు సామెత ఏదో ఉంటుంది, పిరగిలి జోల, చిన్న బిడ్డను పిరగిలి జోల పాడితే ఏమవుతుంది? గిచ్చింది ఎవరికి తెలియదు కదా, ఏడుపు మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి కూడా అలాగే అయింది. వాళ్ళు అన్ని బూతులు, ఏర్రా జగన్ అని అన్నాడు కదా, ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు నోట్లో నుంచి ఏరా పవన్, ఏరా లోకేష్, లేకపోతే ఏరా చంద్రబాబు నాయుడు గారు, ఏమమ్మా ఇంకోటి, ఇప్పుడు రోజా గారిని ఏదో రాణి అని చెప్పేసి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడన్నా జగన్ గారు నోట్లో నుంచి విన్నారా సార్? ఆయన మాట్లాడరు సార్, ఆయన వ్యక్తిత్వమే అలాంటిది కాదు. మీరు ఏమీ కాకుండానే ఒక ఎక్స్-సీఎంని ఎంత నోటుకొచ్చినట్టు మాట్లాడవచ్చా? ఆయన నోట్ల నుంచి ఎప్పుడన్నా ఎవరైనా తప్పుగా ఒక మాట మాట్లాడింది చూపించండి సార్. ఈవెన్ భారతమ్మ గారిని ఎంత మాటలు మాట్లాడతారు వీళ్ళు. ఆ పచ్చ మీడియాలో ఏబిఎన్ ఛానల్ ఏది పడితే అది రాస్తాడు. డెఫినెట్గా రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ ఊరుకొని ఉండం సార్. వైఎస్ఆర్సీపీ మహిళలు ఊరుకోము, ఏదో ఒక రోజు బుద్ధి చెప్తాం. అనవసరంగా భారతమ్మను 10 సార్లు బయటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు సార్ ఊరుకుంటాం? అసలు వాళ్ళు ఆయన మనస్తత్వమే చాలా సెన్సిటివ్ మనస్తత్వం సార్. అంగవైకల్యంతో పిల్లల్ని స్కూల్లో నడిపేసి, ఆవిడ వీడియోస్ చూడండి ఒకసారి తెలుస్తుంది. ఆవిడ మెంటాలిటీ కానీ ఆవిడ మనస్తత్వం కానీ, నోరు తెచ్చి ఒక బూతు మాట్లాడటం ఎప్పుడన్నా విన్నారా సార్? మీరు విన్నారా? మరి అలాంటి ఆవిడ్ని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి లాక్కొని బయటికి తీసుకొని వచ్చి మాట్లాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ సార్? సో నేను ఏమంటున్నానంటే రాజకీయం చేసుకోండి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బయటికి తేకండి. అక్కడున్న పార్టీలో వాళ్ళే ఆడవాళ్ళు, మేము ఆడవాళ్ళు కాదు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది పద్ధతి కాదు కదా. ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నాం, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. మీ నాయకుడి కోసం మీరు పోరాడుతున్నప్పుడు మా నాయకుడి కోసం కూడా మేము పోరాడతాం. దానికి మమ్మల్ని క్యారెక్టర్ అసోసియేషన్ చేసి, మమ్మల్ని లేనిపోని నిందలేసేసి, మమ్మల్ని అరెస్ట్ చేసేసి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని అంటున్నాను సార్. ఇప్పుడు సూపర్ 6 పైన సూపర్ సక్సెస్ అంటున్నారు. అది ఎలా, మీరు ఆ పథకాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఏ విధంగా అమలవుతున్నాయి? అండ్ చంద్రబాబు చేస్తున్న రాజకీయం కానీ, పరిపాలన మీద కానీ మీరు ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లోకి వస్తున్న యూత్కి ఏ విధంగా సందేశం ఇస్తారు? కళ్ళబుల్లి అబద్ధాలాడి మీరు గవర్నమెంట్లోకి వచ్చారు, సూపర్ 6 అన్నారు, అవి కాకుండా 143 పథకాలు అన్నారు. మీరు సూపర్ 6 పథకాలు చేయకపోగా 2,20,000 కోట్లు ఇప్పుడు వరకు ప్రతి మంగళవారం అప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మీరు ఈ అప్పులు చేసే ప్రాసెస్లో ఏమీ చేయకుండా రాష్ట్రం మీద ఎక్కువ భారాన్ని మోపుతున్నారు. ఇంకా ఎంత సార్, 1.5 ఇయరే కదా అయింది, ఇంకా చాలా టైం ఉంది. ఈలోపు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి రెడీ అయిపోతున్నారు. అది మద్యం విషయంలో కానీ, ఇసుక విషయంలో కానీ, నకిలీ మద్యం విషయంలో కానీ, ఇట్లా పథకాల విషయంలో కానీ, భూ కబ్జాలు కానీ, అన్నీ వాట్ నాట్ అన్ని రంగాన్ని భ్రష్టు పట్టించారు. ఇది నేను చెప్తున్న లెక్కలు కాదు, ఇస్తున్న సెంట్రల్ ఇచ్చినటువంటి లెక్కల్లో అలాగే ఉన్నాయి, మీ జిఎస్టీలు అలాగే ఉన్నాయి, మీ జీడిపిలు అలాగే ఉన్నాయి, మీకు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అలాగే ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నటువంటి విషయం. సో నేను ఏం కోరుకుంటున్నాను అంటే, మీకు అత్యధికంగా 164 ఇచ్చారు కదా, పరిపాలించండి, మంచిగా పరిపాలించండి. అవసరమైతే మా దగ్గర నుంచి కూడా సూచనలు తీసుకోండి, అవసరం లేదనుకుంటే మీరే పరిపాలించుకోండి. ఏది జనాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, జనాలకి న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మీరు రాజకీయం చేసుకుంటే మేము ఈ పార్టీ నుంచి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా కానీ, మా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, మా నాయకుడు కానీ ప్రశ్నించాం.
మీరు అలా కాకుండా విచ్చలవిడిగా అడ్డగోలుగా నచ్చినట్టు రెడ్ బుక్ అనుకొని ఏది పడితే అది చేసేసుకొని ఎక్కడ పడితే అక్కడ హత్య చేసి ఎక్కడ పడితే అక్కడ రేపులు చేసి ఎక్కడ పడితే అక్కడ మా ఇష్టం వచ్చినట్టు కబ్జాలు చేసుకొని దండుకొని వెళ్ళిపోతామంటే మేమైతే ఊరుకోము సార్. మేము ఊరుకోము. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజల పక్షానగా మా వాయిస్ వినిపిస్తుంది. మళ్ళీ 2029 వరకు మా ఫోర్స్ ఇంతే ఉంటుంది. మేము ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీయే. ముఖ్యంగా చాలా విషయాల్ని మాకు తెలియజేశారు. మళ్ళీ ఇంకొన్ని విషయాల మీద మళ్ళీ ఇంకోసారి మనం కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.